ప్రైజ్ ది లార్డ్. ప్రియ రివైవల్ టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు మీకు తెలియజేయుచున్న ప్రేమతో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. మీరు బాగున్నారా? మీరు క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మా రివైవల్ టీవీ ప్రార్థన బృందం వారు నిత్యం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది దైవజనులను పరిచయం చేసేటువంటి కార్యక్రమమే ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. ఈ దినం రివైవల్ టీవీ స్టూడియోలో బ్రదర్ సునీల్ గారు బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ హనుమకొండ నుండి మన మధ్యలోనికి వచ్చారు. బ్రదర్ సునీల్ గారు, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ప్రేమతో ఈ రివైవల్ టీవీ స్టూడియోకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మా ప్రేక్షకులకు మీ గురించి కొన్ని పరిచయ మాటలు, మీ పేరు, మీ కుటుంబం, బ్యాక్గ్రౌండ్, మీరు ఎంతమంది సహోదరులు, ఆ విషయాలు తెలియజేస్తారా? సో నేను 2001లో విదేశాలకు వెళ్ళాను, అమెరికాకి. సో కెనడియన్ యూనివర్సిటీలో అక్కడ MBA చేయడానికి ఐ గాట్ అడ్మిషన్. సో 2003 నుంచి 2003 వరకు ఐ వాస్ డూయింగ్ మై మాస్టర్స్ దేర్. తర్వాత అక్కడ నుండి జాబ్ నిమిత్తం న్యూయార్క్ వెళ్ళాను. సో అక్కడ 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అనేక ఒడిదొడుకులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. అయినప్పటికీ మరి మా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కానీ మా తాతగారు కానీ వాళ్ళంతా కూడా దేవుని యొక్క భయభక్తులు మమ్మల్ని పెంచడం, తల్లిదండ్రుల యొక్క. సో వీఆర్ అంటే ఆల్మోస్ట్ ఏ గాడ్ ఫియరింగ్ ఫ్యామిలీ. వెరీ గుడ్. సో అట్లా పరిశుద్ధాత్మ దేవుడు మరి నన్ను నడిపించడం అక్కడికి ప్రారంభించాడు. అయితే నా ఫ్రెండ్స్ ఆఫ్టర్ డిగ్రీ తర్వాత అందరూ ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ వెళ్తున్నప్పుడు నేను కూడా ఎక్కువ వెళ్ళాలా, డబ్బులు బాగా సంపాదించాలా, మళ్ళీ ఇండియాకి రావాలా, ఒక పెద్ద బిజినెస్ లాగా పెట్టుకొని దాని తర్వాత మరి లైఫ్, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని చాలా ఆలోచనలు ఉండే. కానీ మరి మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు అని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెన్ కొన్ని సమస్యలు వచ్చాయిందంటే నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. విదేశాల్లో. సో ఎందుకంటే ఒక స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి విదేశాల్లో ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ మరి నా మిత్రులు కానీ అమెరికా ఇస్ నథింగ్ బట్ ద హెవెన్ అనేది పాస్టర్ గారు. సో నేను అనుకునేది ఆ హెవెన్ చూశాను, కానీ అమెరికాలో అన్ని చూశాను. కెనడాకి వెళ్ళాను, ఇంగ్లాండ్కి వెళ్ళాను, దుబాయ్కి వెళ్ళాను. ఇన్ని దేశాలు వెళ్ళడానికి దేవుడు నాకు కృప చూపించాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నా హృదయంలో నెమ్మది లేదు. అంటే ఒక ఖాళీ కుండ ఏ విధంగా బోసిపోయినట్టుంటుందో, నిండు కుండ ఏ విధంగా ఉంటుందంటే అది చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అక్కడ నడిపించిన తర్వాత మరి కొన్ని సమస్యలు అక్కడికి వచ్చాయి. మరి 2003వ సంవత్సరంలో నేను వెస్టర్న్ రోడ్ పెంతకోస్తల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో మళ్ళీ అక్కడ నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. తర్వాత కెనడాలో తర్వాత బ్యాప్టిజం, ఎందుకంటే ఐ వాస్ అటాచ్డ్ టు ఎ చర్చ్ అక్కడ అనమాట. అయితే నేను నేను అక్కడికి వెళ్ళడానికి కూడా దేవుని యొక్క కృప ఉండే. 2001వ సంవత్సరంలో నేను కెనడియన్ ఎంబసీకి వెళ్ళాను. ఆ టైంలో ఏంటంటే వీసా స్టాంపింగ్స్ కావడం లేదు ఆ టైంలో. సో నేను అక్కడికి యూనివర్సిటీ ఫీజు కట్టాను. దాని తర్వాత అన్ని కట్టిన తర్వాత చాలా మందికి వీసాస్ రిజెక్షన్ అవుతుండే ఆ టైంలో. సో న్యూఢిల్లీలో నేను అక్కడ ఉన్నప్పుడు హోటల్లో రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మరి నీ చిత్తం అయితే నన్ను పంపించు. మరి ఎందుకంటే అనేకులకు వీసా రిజెక్ట్ అవుతున్నది, నేను కట్టిన డబ్బంతా కూడా మరి ఒకవేళ రిజెక్షన్ అయి నష్టం అవుతుందేమో అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడనంటే, అక్కడ హోటల్లో నేను ప్రార్థన చేస్తున్న సమయంలో కీర్తనల నుంచి దేవుడు మాట్లాడాడు. మరి యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చుమని ఈ వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఆ వాక్కుని నన్ను ఆ వీసా ఇంటర్వ్యూకి నడిపించింది. అయితే నాకంటే ముందు చాలా మంది వీసా స్టాంపింగ్కి వెళ్ళారు. మరి నాకు జరిగిన ఇంటర్వ్యూ కూడా ఓన్లీ ఒకే నిమిషం, జస్ట్ ఒక 1 to 2 minutes ఆ కౌన్సిలర్ నన్ను ఎంబసీలో. తర్వాత దెన్ షీ టోల్డ్ మీ టు కమ్ ఎట్ ద ఈవినింగ్ 4 o'clock, దెన్ యూ క్యాన్ పిక్ ద పాస్పోర్ట్ అని చెప్పి. సో నాకంటే ముందు ఒక్కొక్కరిని పేర్లు పిలుస్తున్నారు, కానీ
ఇంకా నా పేరుకి ఒక టెన్షన్ వచ్చేస్తుంది, నాకు వీసా వస్తుందో రాదో, వీసా వస్తుందో. కానీ నా హృదయంలో, నా చెవులో ఒక స్వరం వినిపిస్తుంది. ఏమిటంటే, రాత్రి నేను ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత ఏ వాక్కులైతే నాతో మాట్లాడాయో ఆ వాక్కులు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చును, కీర్తన 37 నుంచి మాట్లాడుతుండే పరిశుద్ధాత్మ దేవుడు. అయితే లాస్ట్కి మరి సునీల్ అని నా పేరు పెట్టి పిలిచిన తర్వాత, టోకెన్ ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు ఆ పాస్పోర్ట్ తీసుకున్నాను. నేను చూడాలంటే కూడా నాకు చాలా భయం అనిపించేసింది. అంటే నా ఫ్రెండ్కి ఇచ్చాను. నా ఫ్రెండ్ హీ ఓపెన్ ద పాస్పోర్ట్, దెన్ ఈ సి సునీల్, కంగ్రాచులేషన్స్ రా, నీకు వీసా వచ్చింది, 2 years వీసా, కెనడియన్ ఎంబసీ. సో అట్లా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అక్కడ నడిపించాడు. 2 years నేను అక్కడ మరి చదువుకోవడం తర్వాత జాబ్ నిమిత్తం నేను న్యూయార్క్ వెళ్ళడం జరిగింది. అక్కడ జాబ్ డబ్బులు సంపాదించడం ప్రారంభించాను. అప్పుడు నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ పరిశుద్ధాత్మ దేవుడు చేయడం ప్రారంభించాడు. ఒక 1 year వరకు దాదాపు 1.5 lakh ఉంటుంది పాస్టర్ గారు. సో ఒక 6-7 months జాబ్ చేశాను. పర్ మంత్ 1.5 lakhs ఇండియన్ రూపీస్. దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు మీకు. అక్కడికి ఇచ్చాను నాకు. తర్వాత డబ్బులు సంపాదిస్తున్నాను. ఈ చేతిలో డాలర్స్, ఈ చేతిలో డాలర్స్ ఉన్నాయి, కానీ హృదయంలో మాత్రం నెమ్మది లేదు. సో నేను ఉంటున్న అక్కడ రూమ్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, ఇట్ వాస్ టోటల్లీ వరల్డ్ వైడ్. సో అమెరికాలో ఎట్లుంటుందంటే, ఇండియాలో చాలా సమయం మనకు దొరుకుతుంది, కానీ అక్కడ ఒక గంట సేపు కూడా వేస్ట్ చేయరు. ఎందుకంటే 1 hour విల్ బికమ్ $10 మనం ఖర్చు పెడతాం. ఈవెన్ ఇఫ్ వీ గో టు అమెరికా ఆల్సో, ద పీపుల్ దే వోంట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్. సో ఆ విధంగా అంటే టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్ అక్కడ. అండ్ దే మోర్ మేటో ఇస్ టు ఎర్న్ ద మనీ. ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించాలనే ఒక అంటే నిశ్చయంతో వెళుతారు. సో నేను ఆ విధంగా వెళ్ళాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా, నాకు బైబుల్ ఓపెన్ చేయగానే ఐజయా 41:8 నుంచి నాతో మాట్లాడుతుండే, నీవు నా సేవకుడైన యాకోబు అంటుండే. అప్పుడు నేనేం చేసేదనంటే, నీవు నా సేవకుడైన యాకోబు అన్నప్పుడు ఆ బైబిల్ మూసేస్తుండే, ప్రభువా నేను నీకు సేవకుడు కావాలని లేదు, కానీ నీ సేవకులను మాత్రం నేను ప్రేమిస్తాను ప్రభు అనుకునేది. అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ వెన్ ఐ ఓపెన్ ద బైబుల్, ఐ యూస్ టు గెట్ ఆల్ ద కాలింగ్ వర్డ్స్. ఇర్మియా నుంచి మొదటి అధ్యాయం నుంచి మాట్లాడేవాడు, దాని తర్వాత ఐజయా 41, ఐజయా 45, దీస్ ఆర్ ఆల్ ద రెఫరెన్సెస్ ఆఫ్ కాలింగ్ అనమాట, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే నేను ఇవన్నీ పక్కకు పెట్టేసి అమెరికాకి వెళ్ళాను సంపాదించాలని, కానీ ప్రభు ఆయన చిత్తంలో మళ్ళీ నన్ను ఇక్కడికి నడిపించాడు. సో ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. ఎందుకంటే ఆయన కనుసైగులో నేను ఉన్నాను కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మహిమగల పరిచర్యనిచ్చి కొన్ని సంఘాలు స్థాపించి కొన్ని ఆత్మలను రక్షించడానికి దేవుడిచ్చిన ఆ ధన్యతను బట్టి ఆ దేవునికి మహిమ కలుగును గాక. వెరీ గుడ్ బ్రదర్. మీ పేరెంట్స్ ఎవరో, మీ తల్లిదండ్రుల పేర్లు, మీ స్వస్థలం కూడా చెప్పండి మా ప్రేక్షకులు. మా స్వస్థలం అంటే యాక్చువల్గా నేను పుట్టింది పైడిపల్లి గ్రామంలో. తర్వాత మా ఫాదర్ జన్ను బాబు అని, మా మదర్ జన్ను రాణి. సో మా 2 sisters, మాకి అయితే 3 brothers. నేను వాడు పెద్దవాడిని అనమాట. సో వాళ్ళంతా కూడా సెటిల్ అయిపోయారు వాళ్ళంతా కూడా. సో పరిచర్యలో మాత్రం నేనున్నాను. మా చిన్న సిస్టర్, దాని తర్వాత మా చిన్న బావ గారు మరి ఇక్కడ క్రిస్టియన్ కాలేజ్ చర్చ్ లో అసిస్టెంట్ పాస్టర్ గా చేస్తున్నాడు బాబ్జీ గారు. వెరీ గుడ్. సో మేమంతా కూడా అంటే వీఆర్ ఆల్ ఇన్ ఏ వే దేవుని యొక్క పరిచయంలో ఉండడం, దేవునికి మహిమ. మీరు ఇందాక మాట్లాడుతూ అమెరికా దేశంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నారు, ఆ సంఘటన కొంచెం మా ప్రేక్షకులు చెప్తారు. సూసైడ్ ఏమైందంటే, నేను ఒక రూమ్ లో ఒక 5 members ఉండేది అక్కడ. ఈ 5 members ఏంటంటే ఆల్ ద వరల్డ్ వైడ్, వాళ్ళంతా కూడా వాళ్ళ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఇక మనకేమంటారంటే నన్ను ఎక్కువ టార్గెట్ చేయడము, దాని తర్వాత ఎప్పుడు చూసినా బైబిల్ అంటావు, చర్చ్ అంటావు, ప్రేయర్ అంటావు అని రకరకాలుగా కొన్ని సిచ్యువేషన్స్ ఆడుకొచ్చాయి మాస్టర్ గారు. నేనేంటంటే మార్నింగ్ లేసేవాడిని, ప్రేయర్ చేసుకునేవాడిని, జాబ్కి వెళ్ళని వచ్చాను. తర్వాత రూమ్లో ఆ రోజు కొంత డిస్టర్బెన్స్ జరిగేసేసి వాళ్ళందరూ కూడా నన్ను కొంచెం రూమ్లోకి వెళ్ళి బయటికి పంపించడం కూడా జరిగింది. సో ఎందుకు ఇట్లా జరిగింది, నేను చేసిన తప్పు ఏంటిది ప్రభువా అంటే, నేను నీతిగా ఉండడం నేను చేసిన తప్ప, నేను యథార్థంగా ఉండడం నేను చేసిన తప్ప, అసలు నాకెందుకు ఈ కష్టాలు రావాలి, నాకెందుకు? ఎందుకంటే ఆ రోజు రాత్రి 1:30 ప్రాంతంలో న్యూయార్క్లో, ఇట్స్ డౌన్ టౌన్లో -degree ఉంది.
ఆ టైంలో నా ఫ్రెండ్స్ అందరు కలిసేసి నన్ను రూమ్లోకి వెళ్ళి బయటికి పంపించేశారు రాత్రిపూట. ఎందుకు అని అంటే ఇక ఏంటంటే వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న పనులు నేను చేయలేను. సో ఫ్రెండ్స్, పబ్లు, దాని తర్వాత త్రాగడము, వ్యసనాలు ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఎంత దూరం ఉన్నా కూడా అవి ఆ మాలిన్యము అంటకట్టబడడానికి ప్రయత్నం జరిగించాయి. కానీ ప్రభు నన్ను ప్రతి క్షణంలో నన్ను తప్పిస్తూ, నన్ను రక్షిస్తూ ఆయన నన్ను కాపాడుతున్న సిచ్యువేషన్స్లో. సో 2003లో జరిగిన భయంకరమైన ఆ సంఘటన, ఆఫ్టర్ టేకింగ్ ద బ్యాప్టిజం, నేను బ్యాప్టిజం తీసుకొని వచ్చిన తర్వాత రకరకాల శోధనలు ప్రారంభమయ్యాయి. సో ఆ రాత్రి నన్ను పంపించేశాను. ఎక్కడికి వెళ్ళాలో ఆ దేశంలో తెలియదు. నేను ఆ కొత్త ప్లేస్, ఆ ప్లేస్లో ఉంటున్నాను. సో అసలు నా లైఫ్ మీద నాకు ఆ రోజు విరక్తి వచ్చేసిందండి. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చాను, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, MBA చేశాను, జాబ్ వచ్చింది, డబ్బులు సంపాదించి నేను ఇక్కడ బ్యాంక్ లోన్ తీసుకున్నాను, అది తీర్పుకొని కొంత పీస్ఫుల్ లైఫ్ జీవించాలనే సిచ్యువేషన్స్లో ఈ భయంకరమైన సంఘటనలు నా జీవితంలో జరగడం. దాని తర్వాత ఆ రాత్రి నన్ను పంపించారు పాస్టర్ గారి ఇంట్లో నుంచి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అమెరికాలో నాకు అంత చుట్టాలు ఎవరు లేరు. సో ఆ రాత్రి నేను బాగా -డిగ్రీలో వణుకుతూ నేను ఆ బస్ స్టాండ్లో నేను కూర్చున్నాను. అక్కడ ఆ ప్లేస్లో నేను ఉన్న ప్లేస్ ఏంటంటే ఆల్ ద న్యూగ్రోస్, ఎక్కువ బ్లాక్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఒక $10 కూడా, ఒక $5 కూడా చంపేసిన దాఖలు ఉన్నాయి ఆ టైంలో. సో చాలా భయంకరమైన సిచ్యువేషన్స్లో నేను ఈ విధంగా ఏడ్చుకుంటూ ఆ బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు ఒక 2-3 గంటల తర్వాత నేను చూస్తున్న రోడ్ మీద ఎవ్వరు లేరు. ఇట్స్ వెరీ కామ్ అన్నమాట. ఒక బస్సు అక్కడి నుంచి వస్తుంది. ఆ బస్సు కూడా సడన్లో వచ్చేసి నేను ఎక్కడైతే కూర్చున్నానో ఆ కూర్చున్న ప్లేస్లో బస్సు అక్కడ ఆగింది. ఆ బస్ డ్రైవర్ అక్కడ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్స్ కదా, డోర్ ఓపెన్ చేశాడు. కానీ ఎవరో ఒక 2 చేతులు నా భుజాన్ని తట్టి నువ్వు అక్కడికి వెళ్ళు బస్సులోకి అని చెప్పేసి నా 2 చేతులు ఆ భుజానికి వెళ్ళి బస్సులోకి పంపించేసి, నేను కనుక అదే ప్లేస్లో ఉంటే ఇంకొక ½ అన్ అవర్లో నేను ఐ వాజ్ టోటలీ ఫ్రీ జోన్, నేను ఇక చనిపోయే స్థితిలోకి వచ్చాను, కోమాలోకి వెళ్ళిపోయాను. కానీ ఆ బస్సు రావడం, ఆ బస్సులో ఎంటర్ కావడం, బస్సులో ఏంటంటే హీటర్స్ ఉంటాయి అక్కడ. సో అట్లా నేను లక్కీలా నేను అక్కడ నుంచి బయటపడ్డాను. ఆ బస్సు వెళ్తూ 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 ఉంది. దాదాపు ఒక 1 అవర్ తర్వాత బస్సులో ఎవరు లేరు, ఒక 2-3 ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆ స్టేజ్ వచ్చేసరికి వాళ్ళు కూడా దిగి వెళ్ళిపోయారు. మరి ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. ఆ టైంలో ఒక 1 అవర్ 1.5 అవర్ జర్నీ తర్వాత మళ్ళీ ఒక 2 చేతులు నన్ను నా భుజాన్ని పట్టుకొని ఈ ప్లేస్లో నువ్వు దిగు అని ఒక ఇంటర్సెక్షన్ వచ్చింది అన్నమాట. ఆ ప్లేస్లో నేను దిగాను. దిగినాక నేను ఎక్కడికి వెళ్ళాలా, ఏంటి నా పరిస్థితి అని నేను ఆలోచిస్తున్న టైంలో అక్కడ ఒక పెద్ద గ్యాస్ స్టేషన్ అండి. ఆ గ్యాస్ స్టేషన్లో ఒక అతను వర్క్ చేస్తున్నారు. సరే నేను అక్కడికైనా వెళ్తానని చెప్పేసి ఆ రోడ్ క్రాస్ చేసి దెన్ ఐ వాస్ మూవింగ్ టువర్డ్స్ ద గ్యాస్ స్టేషన్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంతో భయము, టెన్షను, ఆ నైట్ సిచ్యువేషన్ అంతా కూడా. ఆ గ్యాస్ స్టేషన్ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని నేను ఎప్పుడూ చూశానన్నట్టు తన యొక్క ముఖ చిత్రం అంటే నాకు అనిపిస్తుంటే, సరే ఏంటి అని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఎవరో కాదు, పాస్టర్ ప్రభుదాస్ అని, CAC చర్చ్ పాస్టర్, వేర్ ఐ వాస్ గోయింగ్ టు ద చర్చ్, సంఘ కాపరి. అక్కడ ఏంటంటే సండే ఆరాధన నడిపిస్తూ పార్ట్ టైంలో అక్కడ జాబ్ చేస్తుంటే పాస్టర్ గారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు నా విండోలోకి వెళ్ళి చూసేసి ఇమీడియట్లీ ఆటోమేటిక్ డోర్ ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే, ఏం సునీల్ ఇంత రాత్రి వచ్చావు, ఏంటయ్యా, ఏంటి ఈ పరిస్థితి అని అన్నాడు. అదంటే, లేదు పాస్టర్ గారు, నాకు కొంత సమస్య వచ్చింది, నా రూమ్లో నాకు కొంత ఇబ్బంది కలిగింది, అందుకే నేను ఇట్లా వచ్చాను, ఇట్లా సంగతి అంటే. ఆ రాత్రంతా కూడా నేను పాస్టర్ దగ్గరనే ఉన్నాను. నాకు ఒక కోక్ ఇచ్చాడు, ఒక బ్రెడ్ ఇచ్చాడు. దాని తర్వాత ఆ కోక్ బ్రెడ్ తినేసి కూర్చున్నాను. కానీ అనుకుంటున్నాను ఏంటంటే, ఇక నేను అమెరికా వదిలిపెట్టేసి ఇండియాకి వెళ్ళిపోవాలా, డబ్బులు సంపాదించుకున్నా పర్వాలేదు. సో మా పేరెంట్స్కి ఏదైనా నేను చెప్తాను, బట్ ఐ వాంట్ టు గో ఎనీవే, నేను ఇక్కడ ఉండడానికి నాకు మనసు మాత్రం నాకు లేదని చెప్పేసి వెళ్ళాను. సో నెక్స్ట్ మూమెంట్లో మళ్ళీ నేను 6 o'clock జాబ్ చేసేదండి నేను, అంటే 12 hours జాబ్, మార్నింగ్ 6 to మార్నింగ్ 6. రాత్రంతా ఈ భయంకరమైన సిచ్యువేషన్స్. ఎర్లీ మార్నింగ్ ఐ హ్యావ్ టు రిపోర్ట్ ఇన్ మై ఆఫీస్. సో నేను ట్యాక్సీ తీసుకున్నాను గబా. దెన్ ఐ వెంట్ టువర్డ్స్ మై జాబ్, ఆఫీస్కి వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత నేను షిఫ్ట్ సిస్టర్, నేను వచ్చిన తర్వాత ఇంకొక అతను షిఫ్ట్ దిగాల, అతను మళ్ళీ నేను జాబ్కి మళ్ళీ కూర్చోవాలి అందులో. సో అతను అడిగాడు, అతను శ్రీనివాస్ ఈజ్ నేమ్ ఇస్, ఏంటి సునీల్ అంత బాధతో ఉన్నావు ఏంటంటే, లేదు బ్రదర్ నాకు ఇట్లా జరిగింది సో అండ్ సో అని. అంటే మరి ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు, మరి అమెరికా అంటే రూమ్స్ దొరకాలంటే కష్టం, మరి నువ్వు ఉన్న ప్లేస్ ఏంటంటే ఇట్స్ వాస్ టోటలీ డౌన్ టౌన్, మరి ఇక్కడ ఏదో సర్దుకోవాలా, ఏదో మనం సెట్ కావాలా తప్ప కానీ మనం ఇట్లా రూము మళ్ళీ నువ్వు అక్కడ కాల్ చేసేటట్టు అనిపిస్తుంది నాకు అంటే. నేను అన్నాను, బ్రదర్ ఇంకెక్కడన్నా రూమ్ ఉంటే నాకు చూడండి, కానీ నేను మాత్రము ఆ రూమ్లో ఉండడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ నన్ను చాలా బాధ పెట్టారు వాళ్ళు, కాబట్టి నేను ఉండడానికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు అంత లోకంలో ఉన్నారు, నేను ప్రార్థన చేయడానికి కూడా నాకు అక్కడ అవకాశం లేదు, కాబట్టి ఇది నాకు కలుస్తలేదు, ఐ వాంట్ టు షిఫ్ట్ ఇమీడియట్లీ రూమ్ అని చెప్పి. దెన్ హీ వాస్ కాలింగ్ టు ఆల్ ద పీపుల్ అనమాట. అది చేసి ఒక రూమ్ ఖాళీ ఉంది, మరి వస్తారా అని అడిగితే ఇమ్మీడియట్లీ నేను ఏం చేశానంటే ఆ రూమ్ తెలుసుకొని ఈ పాత రూమ్కి వెళ్ళి ఆ సామాన్ అంతా తీసేసేసుకొని దెన్ ఐ వెంట్ టు న్యూ రూమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ ఐ నాక్ ద డోర్, వాళ్ళందరూ తీశారు తలుపు, పరిచయం చేసుకున్న తర్వాత కొంచెం కాఫీ ఇచ్చారు, కూర్చున్నాను. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఓకే బ్రదర్ నువ్వు వరంగల్ నుంచి వచ్చావు కదా, సరే మనం అందరం కలిసి ఇప్పుడు డౌన్ టౌన్కి వెళ్దాం, మళ్ళీ అక్కడ ఈ సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు, మనం అక్కడ కొత్త మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే. నేను అనుకున్నాను ఒక రూమ్ నుంచి వచ్చేసాను, మళ్ళీ ఇదే రూమ్లో ఇంకొక రూమ్లోకి నేను అటాచ్ అయ్యాను. ఏంది ప్రభావ ఏది ఏమైనా మాత్రం నేను ఐ డిసైడెడ్ టు గో బ్యాక్ టు ఇండియా అని అనుకున్నాను. అంటే సేవ చేద్దామని వచ్చారా లేకపోతే సేవ? దిస్ ఇస్ సేవకి దీనికి ఏ మాత్రం సంబంధం, ఇట్స్ మై లైఫ్, ఇట్స్ గోయింగ్. ఇండియాకి వచ్చేద్దాం అంతే అని అనుకున్నాను. సో దట్ నైట్ సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను అన్నాను నాకు కొంచెం ఓపిక లేదు, నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ అని చెప్పాను. సో వాళ్ళు ఏమన్నారంటే, సరేలే కొత్తగా వచ్చాడు కదా బ్రదరు, ఆ తమ్ముడు మెల్లగా తర్వాత వస్తాడులే అని చెప్పేసి దే ఆల్ లెఫ్ట్. వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు ఏం జరిగిందని అంటే, దట్ డే గాడ్ హ్యాస్ డిసైడెడ్. అందరు వెళ్ళిపోయారు, లాక్ వేసుకున్నాను, స్నానం చేసుకున్నాను. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఐ వాస్ నాట్ స్పెండింగ్ ఇన్ టైమ్ ఇన్ ప్రేయింగ్. సో అఫ్ కోర్స్ ఐఎమ్ ఫ్రమ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, బట్ ఐ వాజ్ వెరీ క్లోజ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ప్రతి విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని తీసేవాడిని, ఆ వాక్యం ఏదైతే నన్ను నడిపిస్తుందో నడిచేవాడిని. కానీ నేను సేవకుడు కావాలని నాకు ఎప్పుడు ఆలోచన లేదు, అది అసలు నా మైండ్లో కూడా ఎక్కువ రాదు. కానీ ఎప్పుడు చూశాను ఆ బైబిల్ ఓపెన్ చేస్తే నీవు నా సేవకుడు, నీవు నా సేవకుడు, నీవు నా సేవకుడు అని వచ్చింది. ఆ రాత్రి నేను 9:30కి దెన్ ఐ వాస్ నీల్ డౌన్లో కార్పెట్లో కూర్చున్నాను. జస్ట్ ఐ వాస్ లిఫ్టింగ్ మై హ్యాండ్స్ అండ్ నేను ప్రేయర్ చేస్తున్నాను, ప్రభు మరి నీ చిత్తం ఏంటి, నేను ఇప్పుడు ఇండియాకి వెళ్ళాలంటే బోల డబ్బు ఖర్చు పెట్టుకొని MBA చేశాను కెనడాలో, ఈ డబ్బు సంపాదించకుండా ఇండియాకి వెళ్ళాను. ఇండియాకి వెళ్తే వాట్ మై పేరెంట్స్ సేస్, మళ్ళీ ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, ప్రభు నేను ఏం చేయాలని చెప్పేసి నేను ఐ వాస్ జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రేయింగ్. అండ్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్, ఒక 1 hour తర్వాత ఎస్ లిటరల్లీ క్రయింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. కన్నీరు నాకు తెలియకుండానే కన్నీరు వచ్చేస్తుంది. అండ్ ఆ వస్తున్న సందర్భంలో నేను చూస్తున్నాను, కళ్ళు మూసుకొని ఆకాశం తెరవబడడం చేస్తున్నాను. ఒక బలమైన వెలుగు వచ్చి నా మీదకి వచ్చేసింది. ఆ మోకాళ్ళ మీద స్టార్టెడ్ షేకింగ్, షివరింగ్ వచ్చేస్తుంది. ఆ రూమ్ అంతా కూడా నేను అంటే ఇక పడిపోయి కొట్టుకోవడం ప్రారంభించాను. ఒక నీళ్ళకి వెళ్ళి చేప తీసేస్తే ఏ విధంగా ఉంటుందో అట్లా ఐ వాస్ పడిపోయి కొట్టుకోవడం ప్రారంభించాను. ఒక 1 hour తర్వాత ఆ రూమ్ ఒక బలమైన శక్తి చేత నింపబడ్డది. నేను చూస్తున్నాను, ఐ క్యాన్ సెన్స్ ఇన్ మై స్పిరిట్, నేను కాక ఈ రూమ్లో ఇంకెవరో ఒక వ్యక్తి ఇక్కడ సంచారం చేస్తున్నారు, నేను కాక సంబడి ఇస్తే చూస్తున్నాను. కొద్ది సమయంలోనే ఒకటే మాట వచ్చింది నాకేంటంటే, లార్డ్ జీసస్, ఐ యామ్ ఎ సిన్నర్, ఫర్గివ్ మై సిన్స్ అన్నానంతే. ఆ మాట వచ్చిన తర్వాత నా నాలిక ఆ విధంగానే పడిపోయేది ఫాస్ట్గా. తరువాత ఒక 10 to 15 minutes గ్యాప్లో
ఐ వాజ్ క్రైంగ్ అండ్ ఫాల్ డౌన్. ఈవెన్ నా చెయ్యి ఇలా తీసి ఇలా పెట్టడానికి కూడా నాకు ఓపిక లేకుండే. అంటే అంత బాడీ అంతా ఒక ఇదైపోయింది. ఆ టైంలో ముఖం నాకు కనిపిస్తలేదు, ఒక తెల్లని వస్త్రాలు మాత్రం నాకు కనిపిస్తున్నాయి. నేను పడుకున్న చోట తిరగడం ప్రారంభిస్తున్నాడు. సో ఒక స్వరము కొన్ని వేల మైళ్ళ కిలోమీటర్ల నుంచి వినిపిస్తున్న స్వరం ఏంటంటే, నా కుమారుడా, నువ్వు పరిశుద్ధ గ్రంథం బైబిల్ తీసుకోమా. ఆ బైబిల్ అక్కడ పడిపోయింది నాకు. నేను ఇలానే పాక్కుంటూ వెళ్తూ ఆ బైబిల్ ఇలా తీసుకున్నాను. ఏదైతే నాకు బైబిల్ ఓపెన్ చేస్తే వాక్యాలు వచ్చాయో అవే మాటలు నా స్వరం వినిపిస్తుంది నా చెవులకు. యెషయా 41వ అధ్యాయము, నీవు నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకొని నా సేవకుడను, బూది గంధంలో నుండి దాని కొలను నేను పిలుచుకొనిన వాడా, భయపడకము, జడియకము, దిగులు పడకము, నేను నీకు తోడేండును. ఐజయా 43 నుంచి మాట్లాడుతున్నాడు. ఐజయా 45, నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగానున్న స్థలంలో సరాలం చేసేది, ఇనుప గడియలు విడగొట్టేదను, పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్యమందు మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. యు ఆర్ మై సర్వెంట్ జాకబ్. అనేక విషయాలు మాట్లాడుతూ వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏది మాట్లాడలేదు. I was listening the voice of God, then I was opening every verses in the Bible. So without Bible నేను అంటే దేవుడు ఏది నాతో మాట్లాడలేదు. దాని తర్వాత కీర్తన 45 నుంచి దేవుడు మాట్లాడి, యెరెమీయా 1వ అధ్యాయం 8 నుంచి నాతో మాట్లాడాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండ నేను నిన్ను ప్రతిష్ఠించుకొని తిని జనములకు ప్రవక్తగా నేను నియమించుతుంది. అప్పుడు అయ్యో నేను బాలుడನ್ನು మాట్లాడుటకు నాకు శక్తి చాలదన్నప్పుడు నీ నోట నా మాటలోంచినాను, నా చేతి నీడలో నిన్ను నేను కప్పి ఉన్నానని. మరి ప్రభువా నాకు ఎందుకు ఇది జరుగుతున్నది అసలు ఏంటంటే, అప్పుడు నా క్లియర్ ఐ గాట్ ఎ కన్క్లూషన్ అండ్ ద వాయిస్ ఫ్రమ్ ద గాడ్ ఏంటంటే, నువ్వు కెనడాకు వచ్చావు, అమెరికాకు వచ్చావు, డబ్బులు సంపాదించావు, నాకెందుకు నెమ్మది లేదని నువ్వు అడుగుతున్నావు కదా. అయితే అన్ని సంపాదించుకున్నావు కానీ నీవు నన్ను సంపాదించుకున్నావా అన్నాడు. నీవు నన్ను సంపాదించుకోలే, అందుకని నీకు ఇవన్నీ ఉన్నాయి కానీ నీ హృదయంలో నేంటే. ప్రభువా మరి నేనేం చేయాలంటే, నీ హృదయంలోనికి నన్ను ఆహ్వానించు, నీ జీవితాన్ని నేను మార్చేస్తానన్నాడు. ఆ రాత్రి 3:30 గంటల సమయంలో మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా, లార్డ్ జీసస్ కమింగ్ టు మై హార్ట్, ప్రభు ఐఎమ్ ఏ సిన్నర్ అని నేను ప్రభు దగ్గర ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు ఒక తెలియని సంతోషం, ఒక నూతనమైన అనుభూతి, ఒక బలమైన ఆత్మ అభిషేకం నాలోకి రావడం. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన సన్నిధి, ఆయన ప్రెజెన్స్, ఆయన పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తూ ఉన్నది. మీ వయసు ఎంత బ్రదర్ అప్పుడు మీరు యేసు ప్రభుని అంగీకరించిన? ఇట్స్ 23-24 ఆ మధ్యలో. మంచి యవ్వనంలో మీరు మంచి ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి ప్రభుని అంగీకరించి ఎలా మీకు సేవకు రావాలనిపించింది? సో ఇక ఆ ప్రేరేపణ బట్టి ఆ రోజు ప్రభు నాతో మాట్లాడిన తర్వాత, సో దెన్ ఐ స్టాప్డ్ గోయింగ్ టు ద జాబ్. సో ఇంట్లో కూర్చొని గంటలు ప్రార్థన చేయడం ప్రారంభించాను. 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం అమెరికాలో. ప్రభు నాకు ఒక 3 dates చూపించాడు నాకు దర్శనంలో. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. నేను అనుకున్న, ప్రభా నేను ఉండేది ఒక రూమ్లో, నాతో 5 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ ఒకరు డే డ్యూటీ చేస్తే ఒకరు నైట్ డ్యూటీ చేస్తారు. నేను ఎట్లా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, ఎట్లా ఉపవాస ప్రార్థన చేస్తాను ప్రభు, ఎందుకంటే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. మరి నేను ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా నేను స్తుతించడం ఇది నా వల్ల అవుతుందా ప్రభు అని అట్లా నేను అనుకున్న టైంలో ఆ డేట్స్ నేను మర్చిపోయాను. కానీ ఏ రోజైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ డేట్స్ నాకు ఇచ్చాడో ఆ డే మార్నింగ్ నా రూమ్లో ఉన్నారు అందరు వెళ్ళిపోతున్నారు. లాస్ట్కి ఒక అతను వచ్చి నన్ను లేపాడంటే, సునీల్ అరే నేను వెళ్తున్నాను, నువ్వు డోర్ లాక్ వేసుకో అంటే, నేను పడుకొని అంటున్నాను, ఎవరు లేరు ఆ ఇంట్లో అంటున్నాను. అయితే ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడివే ఉన్నామాట. అప్పుడు నేను లేచి ఆ నిద్ర ఒక మబ్బుల్ని ఐ యూస్ టు లాక్ ద డోర్ అని అన్నప్పుడు నాకు ఆ స్వరం నాకు వినిపిస్తుంది, నేను ఆశ్చర్యకరుడను, ఆశ్చర్యాలు చేసే దేవుడను అన్నప్పుడు దెన్ ఐ గాట్ ఇన్ టు మైండ్ టుడే ఈస్ ద ఫాస్టింగ్ ప్రేయర్. సో గబగబా వాష్రూమ్కి వెళ్ళాను, బాత్ చేశాను, బైబిల్ తీసుకున్నాను,
మోకరించి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. సో మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 వరకు నా ప్రార్థన ముగించేంత మట్టుకు నా రూమ్లోకి ఎవరిని శుద్ధాత్మ దేవుడు ఎంటర్ కానియలేదు. సో 3 days ఐ వాజ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. అండ్ 3 దినాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించింది ఆత్మీయమైన వరాల చేత నింపడం. 3 days 3 gifts 9 gifts ప్రభు నాకు ఇచ్చాడు. ఆయన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే చివరి దినంలో ప్రభు ఆయన ఒక అభిషేకాన్ని కూడా నేను రుచి చూశాను. ఆ అభిషేకాన్ని మళ్ళీ మళ్ళీ పొందుకోవాలని ఉంటుంది. నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుము ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో గోజాడి ఏడ్చినప్పుడు ఆ యొక్క ఇటు అంటే అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది, దాని యొక్క అనుభవపూర్వకంగా. అట్లా ప్రభు ఆ 3 దినాలు ఉపవాసం ఉండి ఆత్మీయమైన వరాల చేత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపిన తర్వాత ఇక నేను జాబ్కి వెళ్ళడం లేదు. పడుకుంటున్నాను, ప్రేయర్ చేస్తున్నాను, పడుకుంటున్నాను. నా జాబ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఏం సునీల్, ఎవరికి జాబ్ దొరకకుంటే నీకు జాబ్ దొరికింది, ఈ అమెరికాలో ఈ జాబ్ దొరకడమే కష్టము, నువ్వు జాబ్ ఓడగొట్టుకుంటావా? మరి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అయితే బలమైన ప్రేరేపణ నాకు ఇస్తుంది ఏంటంటే I shouldn't go to the job. Then I was sitting reading the Bible and praying. After 1 week తర్వాత నేను పడుకున్నప్పుడు ఒక స్వరం నాకు వినిపిస్తుంది, నేను నీకు ఇచ్చిన వరాలను నీకు ఇవ్వలే, నీవు వెళ్ళి నా ప్రజలకు వాడమన్నాడు. ప్రభువా, ఈ అమెరికాలో నేను ఎక్కడికి వెళ్తాను, ఎవరి దగ్గరికి వెళ్తాను, ఎవరికి నేను ఐ కెన్ ప్రే, నాకేం చేయలేదు. నేను ఒక బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, ఒక థియాలజీ చేయలేదు, నాకు అనుభవం లేదు కదా ప్రభు అని అంటే, నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో ఆ ఇంటికి నేను చూపిస్తాను, ఆ ఇంటికి పంపించాడు మాస్టర్ గారు నన్ను. ఆ రాత్రి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ఒక ఉద్దేశం ఏంటంటే, ఆ ఇంట్లో నేను పోయి కూర్చున్న తర్వాత అతను నన్ను రిసీవ్ చేసుకున్న తర్వాత కాఫీ ఇచ్చాడు, కూర్చున్నాను. ఏం సునీల్ ఇంత రాత్రి వచ్చావంటే, ఏం లేదు అంకుల్, ఊరికైనా కలవాలని వచ్చాను అన్నాడు. ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ మీ, డోంట్ వేస్ట్ యువర్ టైమ్, యు స్టార్ట్ ప్రేయింగ్. ప్రభు, నేను ఎవరికి ప్రార్థన చేయాలా, ఇంటి యజమానికి చేయాలా, పిల్లలకు చేయాలా, ఎవరికి ప్రార్థన చేయాలా నాకేం అర్థం అంటే, ఆ రూమ్లో ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థన చేయమని. నేను అన్నాను, అంకుల్ ఆ రూమ్లో ఎవరున్నారు అంకుల్ అని అడిగాను. అంటే ఆ రూమ్లో నా భార్య ఉందయ్యా, ఆంటీ ఉందన్న. అంకుల్ ఒకసారి చిన్న ప్రేయర్ చేసుకుందాం అందరం, నేను వెళ్ళిపోతా అంకుల్ అని నేను. ఏమమ్మా ఒకసారి రాను అన్నాడు. ఆమె బయటికి రావడం చూస్తే పాస్టర్ గారు నా యొక్క భయంకరంగా నాకు ఒక అలజడి వచ్చేసింది నా లోపల. ఆమె మౌత్ కంప్లీట్గా ఇలా వంకరుంది. షీ వాజ్ ఆర్థోడాక్స్ అనుకుంటా, సంథింగ్ డిఫరెంట్ డిసీజెస్. ఆ చేతులు ఇలా ఉన్నాయి, ఇలా వస్తుంది బయటికి. నేను ఆమెను చూసి ఆశ్చర్యపోయాను, ఏంటి మీ ఇట్లా ఉంది, ఐ నెవర్ సీన్. ఆమె వస్తే ప్రైజ్ లాడ్ ఆంటీ అని నేను అన్నాను. అంటే బాబు ప్రైజ్ లాడ్ అన్నాను. సార్ నేను ప్రేయర్ చేస్తాను అని అంటే, మామూలుగా ప్రేయర్ చేస్తానంటే ఆయనకి ఏంటంటే నేను చర్చికి వెళ్తున్నా కాబట్టి నేను కొంచెం సాక్ష్యంలో టెస్ట్ వాళ్ళు ఇస్తుంటే హీ లవ్స్ మీ వెరీ మచ్. సో నేను నువ్వే చేయ ప్రేయర్ అన్నాడు. అంటే నేను ప్రేయర్ చేస్తాను, ఏసయ్యా నీకు స్తోత్రం నాయన, అంకులు దీవించు, ఆంటీ దీవించు. ఫస్ట్ టైం ప్రేయర్ ఇన్ మై లైఫ్ 2003లో ఇతరుల కొరకు ఫస్ట్ టైం. సో ఏసయ్యా ఆంటీని దీవించాను. వెన్ ఐ వాస్ ప్రేయింగ్ పాస్టర్, ఏదైతే ఆ రాత్రి ఆకాశం తెరవబడి ఆ బలమైన వెలుగు వచ్చిందో, ఆ ఇంట్లో అదే ఆకాశం తెరవబడి ఆ బలమైన వెలుగు రావడం ప్రారంభించింది. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ ద టంగ్స్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేయి పెట్టి ప్రార్థన చేయాలి. నేను ప్రభు, నేను ఎట్లా చేయబెట్టి ప్రార్థన చేస్తాను? నా హార్ట్లో అంటాడు ఏంటంటే, నేను నిన్ను అభిషేకించిన కదా, యు పుట్ యువర్ హ్యాండ్. నా చేయి తీసి ఆ ఆంటీ మీద ఇట్లా పెట్టంగానే దెన్ ద డెవిల్ స్టార్టెడ్ స్పీకింగ్ అన్నమాట. ప్రభు అడుగుతాడు, నువ్వు అడుగు, ఆమెలో ఉన్న దురాత్మ నీతో మాట్లాడుతుంది. సో వాట్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ ఈస్ టెల్లింగ్ మీ, దెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ వన్. ఐ డోంట్ నో హౌ టు బైండ్ ద డెవిల్. ఒక దయ్యాన్ని ఎట్లా ఎలగొట్టాలా, ఎట్లా ప్రేయర్ చేయాలంటారు. బట్ ఇట్ వాజ్ ఆల్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఐఎమ్ లిజనింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దెన్ ఐఎమ్ డూయింగ్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ ఇస్ టెల్లింగ్ మీ.
సో దెన్ ఆమెలో ఉన్న ఆ దురాత్మ అంటుందంటే, సునీల్ బ్రదర్ ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఇది నా ఇల్లు అంటున్నాడు. ఐ వాస్ లిటరల్లీ షాక్. దెన్ ఆ విధంగా నేను ఇక ప్రేయర్ చేయడం ఎస్ఐయా 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 దట్స్ అ స్మాల్ ప్రేయర్ అంటున్నప్పుడు, నీ పేరేంటిది అని నేను అడిగి, నా పేరు తిమోతి, ఆదర్శ నగర్, హౌస్ నెంబర్ సో అండ్ సో. ఎన్ని దురాత్మలు, 7 దురాత్మలు, ఎన్నేళ్ల నుంచి ఈమె లోపల ఉన్నాయి. ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ టెలింగ్ మీ, నేను అడుగుతున్నాను అనమాట, 7 దురాత్మలు ఎన్నేళ్ల నుంచి, 7 సంవత్సరాల నుంచి. ఎందుకు వచ్చావంటే ఈమెను చంపడానికి, వీళ్ళ కుటుంబాన్ని పతనం చేయడానికి. సో బిఫోర్ కమింగ్ టు ద అమెరికా, సో వీళ్ళు ఆదర్శ నగర్లో ఉన్నారు అక్కడ. అంటే సిటిజన్షిప్ వచ్చిన తర్వాత దే మూవ్ టు అమెరికా. సో ఆ టైంలో ఒక వ్యక్తితో వీళ్ళకి సంథింగ్ హ్యాస్ ప్రాబ్లం. సో హీ డిడ్ సమ్ విచ్ క్రాఫ్ట్ సంథింగ్. సో అతని పేరు, అతని డీటెయిల్స్, అతని హౌస్ నెంబర్ అండ్ అన్నీ చెప్పడం ప్రారంభించిన తర్వాత దెన్ ఐ స్టేట్ ఐ బైండ్ ఇన్ ద జీసస్ నేమ్. అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాను. అద్భుతంగా ఆమె పడిపోయి 1 గంట సేపు వరకల్లా ఆమె కంప్లీట్గా ఇదైపోయేసి నేను వెళ్తున్నానని చెప్పేసి దెన్ షీ లెఫ్ట్. స్తోత్రం. ప్రైజ్లో ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత లార్డ్ సెడ్ టు మీ, నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ వచ్చాను. నేను ఇంటికి వెళ్ళాను, ప్రేయర్ చేసుకొని పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ద మ్యాన్ ఈస్ కాలింగ్ టు మీ అనమాట. కాల్ చేశాడు, సునీల్ వేర్ ఆర్ యు అని. అంకుల్ ఐ వాజ్ ఇన్ మై హౌస్ అని నేను అన్నాను. నిన్న నా ఇంటికి రక్షణ వచ్చింది బిడ్డ అన్నాడు. ఎందుకు అంకుల్ అట్లా అంటున్నారు, మీరు ప్రభుని నమ్ముకున్నారు కదంటే, నా భార్య ఈ విధంగా ఉన్న సంగతి దేవునికి నాకు తప్పితే ఇంకెవరికి తెలియదు, కానీ 3వ వ్యక్తి నువ్వు. ఎట్లా అంటే, ఆంటీ ప్రతిరోజు 12 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటేనే షీ యూస్ టు స్లెప్ ఫర్ 1 or 2 hours. నైట్ అంతా కూడా కేకలు పెట్టి నన్ను చంపేస్తున్నారు అని రకరకాలుగా చేష్టలు చేసేది. కానీ నాయన నిన్న దినాన ఏం జరిగిందో తెలియదు, ఒక బలమైన వెలుగు నేను మా ఇంట్లో చూశాను. ఆ వెలుగు నువ్వు వెళ్ళిన తర్వాత ఆంటీ బైబుల్ తీసుకొని షీ స్టార్టెడ్ రీడింగ్ ద బైబుల్ అండ్ ఇప్పుడు చాలా చక్కగా పడుకుంది. ఇప్పటి వరకు లేవలేదు. నిన్న నైట్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేయలేకుండానే పడుకున్నాను. సో దిస్ వాజ్ అ ఫస్ట్ మిరాకిల్ ఇన్ మై లైఫ్. అక్కడి నుంచి నా సేవ ప్రారంభమై ఈ బ్రదర్ వెళ్ళి ఇంకిద్దరు చెప్పాడు అక్కడ. సునీల్ అనే వ్యక్తి ఇట్లా వచ్చాడు, ఆ బాబు MBA చేశాడు, జాబ్ వేస్తే నిన్న ప్రేయర్ చేస్తే ఇట్లా అద్భుతం జరిగిందంటే దెన్ ద పీపుల్ ఆర్ స్టార్టెడ్ కమింగ్ టు మీ. ఎంతకాలం ఉన్నారు బ్రదర్ మీరు ఇట్లా అందరి కోసం ప్రార్థన చేస్తూ అమెరికా? నేను 1 year వరకు ఉన్నాను. 8 months నేను న్యూయార్క్లో ఉన్నాను. తర్వాత 7 months దెన్ న్యూయార్క్ నుంచి దెన్ లార్డ్ సెట్ మీ టు గో టు టొరంటో. టొరంటో కెనడాకి మళ్ళీ సేమ్ నేను చదువుకున్న ప్లేస్కి వెళ్ళాను. అంటే కెనడా అండ్ న్యూయార్క్ ఇస్ చాలా దగ్గర, ఇట్స్ అ బార్డర్ అన్నమాట. వీ కెన్ ట్రావెల్ టు ద బస్. సో టొరంటోకి వెళ్ళిన తర్వాత అక్కడ టొరంటోలో మెజారిటీ పీపుల్ సిక్ పీపుల్ ఉంటారు అక్కడ. ఆ సిక్ పీపుల్ వాళ్ళ మధ్య కొన్ని రోజులు పరిచర్య చేశాను. సో వాళ్ళకి ప్రేయర్ చేయడము, నాకు తోచింది వాక్యం చెప్పడము, అట్లా దేవుడు అద్భుతాలు చేసిన తర్వాత దెన్ 2004వ సంవత్సరంలో జూన్ నెలలో సో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన ప్రేరేపణ నాకు ఇచ్చేసి వరంగల్కి వెళ్ళి ఫలాని ప్లేస్లో నువ్వు స్టార్ట్ చేయమని ప్రభు నాకు బయలుపరిచారు. అలా మీరు బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ప్రారంభం. దెన్ ఐ స్టార్టెడ్ ద బ్లెస్సింగ్ మినిస్ట్రీ. సో 2004 October 18th I started Blessing Ministries in a small room. ఎంతమందితో ప్రారంభించారు? యాక్చువల్గా అప్పుడు ఎవరు లేరు. ఐ వాజ్ ఎలోన్ అనమాట. నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత మై పేరెంట్స్ నాట్ యాక్సెప్టెడ్ మీ అండ్ దే డోంట్ వాంట్ టు లుక్ మీ లైక్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. సో యాజ్ ఎ పేరెంట్స్ వాళ్ళకి ఏంటంటే 5-6 లక్షలు ఖర్చు పెట్టి ఫీజు కట్టి 10 లక్షలు పెట్టాం కదా, నా కొడుకు కొంత అంటే డబ్బు తీసుకొస్తాడేమో అన్నారు. కానీ నేను వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళాను, కానీ వచ్చేటప్పుడు బైబుల్ తీసుకొని వచ్చాను నేను. మీరు ఏదో సంపాదిద్దామని మీరు అమెరికా వెళ్ళారు, క్రీస్తును సంపాదించుకొని భారతదేశానికి వచ్చారు. తర్వాత డాడీ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు స్టార్టింగ్లో. సో దెన్ నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చేసి ఒక రూమ్లో స్టార్ట్ చేశాను. అట్లా నేను అడిగాను, ప్రభువా మరి నేను ఎక్కడికి వెళ్ళాలా, మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు ఎవరు తెలియదు అన్నప్పుడు రూమ్లో ఐ యూస్ టు స్పెండ్ అవర్స్ టుగెదర్ అండి ప్రార్థన. అయితే నువ్వు ప్రార్థించు, నేను ఆత్మలు నడిపిస్తాను. అట్లా ఆ ప్రాంతంలో, ఆ గుడిసెల ప్రాంతంలో ఒక్క సిస్టర్ రావడం ప్రారంభించింది.
ఆమెకి గర్భసంచిలో ఒక పుండు అయింది. ఆమె ప్రే చేసిన తర్వాత గాడ్ హీల్డ్. ఆమె వెళ్ళి ఇద్దరు తీసుకొచ్చింది. అట్లా ఇద్దరు నలుగురు వచ్చేసింది. అండ్ మెనీ మోర్ మిరాకిల్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై మినిస్ట్రీ. ఈవెన్ ద ఎయిడ్స్ హీల్డ్, ఈవెన్ ద డెడ్ పీపుల్ వేర్ రైజ్డ్. అది కొంచెం మా ప్రేక్షకులకు వివరించి చెప్తారా? చనిపోయిన ఎవరి పేరు, ఆ వ్యక్తి పేరు? ఆ వ్యక్తి పేరు ఏంటంటే సురేందర్, దాని తర్వాత మిసెస్ అరుణ అన్నమాట. చనిపోయిన వ్యక్తి పేరు? చిన్న పాప. చిన్న పాప అంటే ఎన్ని సంవత్సరాలు? ఆ ఏజ్ లో ఉంటుంది. సో ఆ పాపకి ఆటోమేటిక్ హార్ట్ బ్రీత్ స్టార్ట్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. సో వాళ్ళు చాలా ఏడ్చి దాదాపు ఒక 1 hour వరకు నీళ్లు పోసి ఆ గీడ్చి అవన్నీ అన్ని చేసినా కూడా ఆ పాప లేవలేదు. తర్వాత దెన్ ఐ వాస్ నాకు చేస్తే ఇట్ వాస్ ఇన్ ద ఫోన్ ఓన్లీ. వ్యక్తిగతంగా నేను వెళ్ళలేదు. సో వాళ్ళు నాకు ఇమీడియట్లీ ఫోన్ చేసి బ్రదర్ ఒకసారి మీరు ప్రేయర్ చేయండి అంటే దెన్ ఐ వాస్ స్టార్టెడ్ ప్రేయింగ్ ఇన్ ద ఫోన్ అనమాట. ప్రార్థన చేయడం ప్రారంభం. లార్డ్ సెండ్ హర్ స్పిరిట్ బ్యాక్. ప్రభువానికి వాళ్ళు గోలం చేస్తూ ఏడుస్తున్నప్పుడు, ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ ప్రేయర్లో నాకు తెలిసిపోతుంది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ అమ్మాయిని బ్రతికిస్తున్నట్టు నేను అది చూస్తున్నాను నా దర్శనంలో. సో నీతో ఎన్నో సంవత్సరం జరిగింది ఇది? 2000 మేబీ 2011 అనుకుంటా. స్టిల్ ఇప్పుడు ఆ పాప ఇప్పుడు బ్రతుకుంది ఆ పాప. ఆ పాప స్కూల్కి వెళ్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు మన చర్చ్కి. సో స్టిల్ షీ ఈజ్ ఆల్ రైట్. చాలా గొప్ప అద్భుతం పాస్టర్ గారు. ఇంకొక ఎయిడ్స్ పేషెంట్ ఆమె పేరు సోమ నర్సమ్మ. సో డాక్టర్స్ చెప్పారు ఏంటంటే ఎయిడ్స్ వచ్చింది నా దగ్గరికి. అంటే అన్ని తిరిగారు, అంటే అన్ని ప్లేసెస్ తిరిగిన తర్వాత లాస్ట్కు షీ వాస్ ఇన్ ఏ డెత్ బెడ్ ఆ టైంలో. సరే ఆ ప్రాంతంలో ఒక బ్రదర్ ఎవరు ఉంటారంటే ఇక్కడ ప్రేయర్ చేస్తారంట అని చెప్పేసి వాళ్ళు దాసరి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో దే ఆర్ టోటల్లీ వేరే బ్యాక్గ్రౌండ్. సో అంటే ఏ కష్టాలున్నా ఏ సమస్యలున్నా ఎవరు ఆదరిస్తే, ఏ దేవుడు ఆదరిస్తే ఆ దేవుడిని ప్రేమిస్తారు. అట్లా వాళ్ళు తెలుసుకొని ఏం చేశారంటే వచ్చారండి. వచ్చిన తర్వాత నేను ప్రేయర్ చేశాను. మా సంఘస్థుల్లో కొంతమంది ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత గాడ్ ఈస్ రివీలింగ్ మీ దట్ ఐఎమ్ గోయింగ్ టు హీల్ హర్. సో నా ఫెయిత్ బిల్డప్ అయింది, నా ఫెయిత్. కానీ వాళ్ళ ఫెయిత్ బిల్డప్ కావాలి. సో ప్రభువా నేను ఏం చేయాలని ప్రార్థన చేసిన తర్వాత నేను ఆమె చెప్పాను ఏంటంటే, ఆమెను యాక్చువల్గా తీసుకొచ్చింది ఆ రూమ్లకు చర్చికి తీసుకొచ్చారు ఏంటంటే ఆటోలో పట్టుకొని తీసుకొచ్చారు పాస్టర్. దాదాపు ఒక 15 days నుంచి ఆమె మౌత్ ఓపెన్ చేయకుండా అట్లనే ఉంది అనమాట. మాట పడిపోయింది, భోజనం లేదు. షీ వాస్ స్కెలిటన్ లాగా అయిపోయింది ఆ డిసీజ్ ఉంది కాబట్టి. సో ఇక ఆల్మోస్ట్ డెత్ ఇలాకి వచ్చింది. సో నేను చేయబెట్టి ప్రేయర్ చేసినాను. నాతో ఉన్న కొంతమంది కలిసి అందరం ప్రేయర్ వారియర్స్ ప్రేయర్ చేసిన తర్వాత నువ్వు నోరు తెరువు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నప్పుడు షీ ఓపెన్ దట్ నోర్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు కొన్ని పాలు పోసాను. ఆ రాత్రి నేను చెప్పాను వాళ్ళ పేరెంట్స్కి ఏంటంటే షీఈ్ మ్యారీడ్ అన్నమాట, 2 పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు. సో నేను చెప్పాను ఏంటంటే మీరు తీసుకెళ్ళండి అమ్మా, కానీ ఒక 40 days రెగ్యులర్గా ఒక చర్చికి రండి. నేను రోజు నేను వచ్చే టైంలో నేను ప్రేయర్ చేసి పంపిస్తాను, ప్రేయర్ కూడా ఇస్తాను అంటే. ఆ రోజు నైట్ వెళ్ళింది, ఇక్కడ పాలు తాగింది. దాని తర్వాత నా దగ్గర ఆడికి వెళ్ళిన తర్వాత కొంచెం లైట్గా భోజనం చేసిందంటే పెరుగన్నం. అట్లా 40 days ఇక కొంచెం తింటూ చర్చికి వస్తూ పోతున్నది, మందిరానికి వస్తూ పోతుంది. డైలీ ఐఎమ్ ప్రేయింగ్. 22 days తర్వాత షీ గాట్ ఏ డ్రీమ్. ఏమొచ్చిందంటే కల్లా ఒక తెల్లని బట్టలు వేసుకున్న వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎయిడ్స్ కాబట్టి వాళ్ళు కొన్ని కోర్సెస్ ఇస్తారంట. దాదాపు ఒక ప్యాకెట్లో ఇన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ తెల్లని వస్త్రం వేసుకున్న వ్యక్తి వచ్చి నీకు ఈ యొక్క ఏమంటారంటే ఈ ట్యాబ్లెట్స్ తోటి నీకు ఇంకా పని లేదని చెప్పి ఆ విండో నుంచి ఈ ట్యాబ్లెట్స్ ఇట్లా పడేసి షీ డోంట్ నో. ఆమె వచ్చేసి నన్ను అడిగింది, సార్ నాకు ఇట్లా జరిగింది, ఎవరో ఒకరు వచ్చారు, వాళ్ళు వచ్చేసి తెల్లని బట్టలు వేసుకున్నారు సార్ మీలాగానే, ఆ ట్యాబ్లెట్స్ తీసి పడేసా, ఇవి నీకు ఇంకా అవసరం లేదు అన్నాడు అన్నాడు. నేను అన్నాను, సరేమ్మా ఒకసారి నువ్వు ఎంజిఎంకి వెళ్ళు, టెస్ట్ చేయించుకో, దేవుడిని పట్ల అద్భుతం చేసాడని నేను నమ్ముతున్నా అంటే వెళ్ళింది. హాస్పిటల్కి టెస్ట్ చేయించుకున్న తర్వాత వాట్ ద డాక్టర్ టోల్స్ ఏంటంటే నౌ ఇట్ వాస్ టోటలీ నార్మల్.
ఇక నువ్వు మందులు వాడడానికి వీలు లేదు, మందులు వాడకు, స్టాప్ చేయమని చెప్పేసింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆమె మీ చర్చ్ నౌ షీ ఈస్ కమింగ్ టు అవర్ చర్చ్. షీ టుక్ ద బ్యాప్టిజం. ప్రభు రక్షణలోకి వచ్చింది. ఆమె ద్వారా ఇంకా కొన్ని కుటుంబాలు రావడం జరిగాయి. సో అట్లా దేవుడు యేసయ్య ఎంత అద్భుతకారుడు. సో అంటే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే రెట్టింపు చేయటకు శక్తి గల అత్యధికంగా దేవుడు. సో అంటే ఎందుకు పనికిరాని నన్ను పెంట కుప్పలలో నుండి ప్రభు నన్ను లేవనెత్తి ఎక్కడికో వెళ్ళాను, ఎన్నెన్నో దేశాలు వెళ్ళాను, కానీ తిరిగి మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఏం చేస్తాను. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఏంటంటే, దే ఆర్ ఆల్ బికమ్ మిలియనర్స్ అన్నమాట. నాతో ఉన్న వాళ్ళంతా కూడా 15 years నా. సో సునీల్, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించావు, మేమైతే ఇన్ని సంపాదించాము కదరా అంటారు. నేనంటాను ఏంటంటే, నువ్వు ఇన్ని డబ్బులు సంపాదించావేమో కానీ నేను అనేక ఆత్మలను ప్రభు వైపు తిప్పుతున్నా, నాకు అదే సంతోషము. ఇప్పుడు ఎంతమంది ఆరాధనకు వస్తున్నారు పాస్టర్? ఇప్పుడు మెయిన్ చర్చ్ లో more than 200 people వస్తారు. వెరీ గుడ్. అట్లా వేరే బ్రాంచెస్ చర్చెస్ ఉన్నాయి, 7 branches చర్చెస్. ఇక్కడ పాస్టర్ గారు ఒకటి మన పసరాలో, దాని తర్వాత భూపాలపల్లిలో, దాని తర్వాత బెల్లంపల్లిలో, దాని తర్వాత నర్సంపేట ఏరియాలో, దాని తర్వాత నెక్స్ట్ మన హైదరాబాద్లో, సంగారెడ్డిలో, ఆ ప్లేసెస్కు మరి నేను వెళ్తుంటాను. ఎవ్రీ మంత్ ఒకసారి కమ్యూనియన్ అక్కడ ఇస్తుంటాను వాళ్ళకి. ఆ కమ్యూనియన్ ద్వారా మిగతా టైంలో వేరే బ్రదర్స్ ఉన్నారు నా తోటి సేవకులు, సో వాళ్ళని పంపిస్తుంటాను. అట్లా ఎవ్రీ మంత్ నేను ఐ యూస్ టు గో అండ్ డూ ద మినిస్ట్రీ అన్నమాట. పాస్టర్ గారు, చాలా సంతోషం పాస్టర్ గారు. చాలా అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చేశాడు. మీరు అనేక ప్రాంతాలకు, సభలకు అవి కూడా వెళ్తూ ఉంటారు. అవును, స్పీకర్గా వెళ్తుంటాను పరిచయం చేయడానికి. ఎవ్రీ ఇయర్ మినిస్ట్రీ తరఫున కొన్ని గాస్పుల్ క్రూసైడ్స్ మేము కండక్ట్ చేస్తుంటాము. ఆ గాస్పుల్ క్రూసైడ్స్లో 3 లాస్ట్ టైం గుంటూరులో, మాచర్లలో, దాని తర్వాత వరంగల్లో, ఇంకా మొన్న లాస్ట్ ఇయర్ పసరాలో అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేశాం. సో నా దర్శనం ఏంటంటే, మై మినిస్ట్రీ ఈస్ మెయిన్ మోటో ఈస్ గాస్పుల్ ద మినిస్ట్రీ అండ్ హీలింగ్ ద పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చూసారా రివైవల్ టీవీ ప్రేక్షకులు, అద్భుతమైనటువంటి సాక్ష్యం బ్రదర్ సునీల్ గారు మనకి ఈ దినం అందించారు. అమెరికా దేశము, కెనడా దేశము, దుబాయ్ దేశాల్లో తిరిగి ఎంతో డబ్బు సంపాదించాలని మరి యవనస్తుడిగా వెళ్ళి అక్కడ మరి మనసులో నెమ్మది లేక అద్భుత రీతిగా యేసు ప్రభుని తెలుసుకొని, కలుసుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని భారతదేశానికి దేవుని సేవ చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో భారతదేశానికి వచ్చి ఈ వరంగల్ పట్టణంలో దేవుడు బలముగా వాడబడుచున్నటువంటి దైవజనులు బ్రదర్ సునీల్ గారు, బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు. మరి ఫోన్ ద్వారానే దేవుడు అనేక అద్భుతాలు చేసినట్లుగా మీరు సాక్ష్యం ద్వారా విన్నారు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు. మనము అడిగిన దానికంటే, మరి ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు. ఈ దినం మీ జీవితంలో కూడా అద్భుతం జరగాలని మరి మేము ఆశిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదున్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనపడుచున్నటువంటి నంబర్కు మీరు కాల్ చేయండి. దైవజనులు బ్రదర్ సునీల్ గారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. కాబట్టి సమయము మరి సద్వినియోగం చేసుకోండి. ప్రేక్షకులకు నేను మనవి చేస్తున్నాను, దైవజనులు బ్రదర్ సునీల్ గారు మీ కొరకు ఫోన్లో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రార్థన అవసరత తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? హన్మకొండ. అమ్మా, బ్రదర్ సునీల్ గారి సాక్ష్యం విన్నారా? అమ్మా, దీవించబడ్డారా? మంచిదమ్మా. మరి దేని కొరకు ప్రార్థన చేయమంటారు? సరే అమ్మా, అయ్యగారు ప్రార్థన చేస్తారమ్మా, ప్రార్థనలో ఎక్కిపోయించండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. సరే, ప్రార్థన చేయాలమ్మా. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు నాయన. నీ బిడ్డ నీ పాదస్థంలో పెడుతున్నాను. నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి నాయన. నీ వాక్కు సెలవిస్తున్న తండ్రి, నా నామమున ఏది అడిగినను దానిని చేతులను సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. నీ బిడ్డను మీరు దర్శించండి. తన కోరికను సిద్ధింపచేసి ఆయన తన యావత్తును సఫలపరిచే దేవుడు నీవు మాకున్నందుకు స్తోత్రములు నాయన. తండ్రి, బిడ్డకు మంచి సంతానము దయచేయండి. లార్డ్, ఐ ఓపెన్ ఎవ్రీ హోమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే లార్డ్.
నీ బలమైన ఆత్మ ఇప్పుడే దర్శించును గాక. నీకు స్తోత్రములు తెలియజేస్తూ ప్రభు బిడ్డ పట్ల నీ కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అమ్మా మీ పేరమ్మా? విక్టోరియా అమ్మా. కొంచెం సౌండ్ తగ్గిస్తారమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. చెప్పండి అమ్మా, సాక్ష్యం విన్నారా? బ్రదర్ సునీల్ గారు సాక్ష్యం విన్నారా? సాక్ష్యం విన్నామండి. అమ్మా దీవించబడ్డారా? బాగున్నదండి. దేని కొరకు ప్రార్థన చేయమంటారమ్మా ఇప్పుడు బ్రదర్ ని? మా కొరకు ప్రార్థన చేయండి. పాప వివాహం కొరకు, ఉద్యోగం కొరకు. అమ్మా పాప ఎంకామ్ చేస్తుంది. పాప ఎంకామ్ చేస్తుంది. పాప పేరమ్మా? ప్రార్థనలో పెట్టండి. మంచిదమ్మా, అయ్యగారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలోకి ట్రై చేస్తున్నాము. తప్పకుండా అమ్మా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్ అమ్మా. సరే అమ్మా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మళ్ళీ మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు. మరి నాయన నీ బిడ్డ నీ పాస్టర్లు పెడుతున్నాను. మరి వివాహ విషయంలో, జాబ్ విషయంలో నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ అద్భుతం మీరు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వాక్కు సెలవిస్తే అది జరిగిపోతుంది ప్రభువా. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు మీరు తీర్చమని నేను ప్రార్థిస్తున్నాం. ఏ దుష్టుడు, ఏ సాతాను, ఏ శక్తులు, ఏ నరమాతులను ఆయన ఈ కుటుంబం మీద పనిచేయకుండా అడ్డుబండి ఉన్న వాటన్నిటినీ నామమున కొట్టివేస్తూ యేసు బలమైన శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మీ పేరమ్మా? అమ్మా అమ్మా సాక్ష్యం విన్నారమ్మా? విన్నామండి. నాకు మా ఇంట్లో కొంచెం చేతబడి శక్తులు, మనశ్శాంతి లేకుండా అమ్మా కాలు వాపొచ్చింది. 2 months నుంచి అసలు తగ్గట్లేదు. అమ్మా నాకు చాలా పన్ను నొప్పి అయింది. ఫీవర్ వచ్చింది. 3 days నుంచి తగ్గట్లేదండి. కొంచెం ప్రే చేయడం. తప్పకుండా చేస్తామమ్మా. ఈ రివైవల్ టీవీ మీరు రెగ్యులర్ గా చూస్తున్నారమ్మా? రెగ్యులర్ గా చూస్తామండి. బాగున్నాయమ్మా కార్యక్రమాలు? బాగున్నాయండి. అమ్మ మీ స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాలు తెలియచేయండి. వారు కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందినట్టు మరి సహకరించండి. ఈ సమయంలో బ్రదర్ సునీల్ గారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే, చేస్తానమ్మా. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, ప్రేమైన యేసయ్య, మరి నీ బిడ్డ మంజుల కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో నాయన మరి మనశ్శాంతి లేకుండా, మరి తండ్రి నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి విధమైన దురాత్మ, అంధకార, చీకటి శక్తులన్నింటినీ నామమున కట్టి బంధించి వాటి కాడిని విరగొడుతున్నాము నాయన. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం చేత దర్శించండి నాయన. వారి ఇంట్లో ఉన్న ప్రతి దయ్యపు సర్పపాత్మలన్నిటినీ ఐ బైండ్, ఐ కర్స్ ఇన్ జీసస్ నేమ్. లివ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. నీ కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ కుటుంబం నీ కుటుంబము తండ్రి నాయన. ఈ కుటుంబం మీద నీ సన్నిధి, నీ దక్షిణ హస్తము తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం తెలియజేస్తూ యేసు శక్తి గల నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేక్షకులు చాలా మంది కాల్ చేస్తున్నారు, మిస్ కాల్స్ వస్తూ ఉన్నాయి. మీరు నిరాశపడవద్దు, మీరు కాల్ చేస్తూనే ఉండండి. బ్రదర్ సునీల్ గారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. బ్రదర్ మీరు చాలా పాటలు రాశారు, మరి కాల్ వస్తుంది. కాల్ జరుగుతుంది. హలో హలో హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మేము ప్రోగ్రామ్ చూస్తానండి. మీది అమ్మా ఎక్కడి నుంచి చూస్తున్నారమ్మా? ఇక్కడ వర్ధనపేట దగ్గర, నల్లబల్లి. నల్లబల్లి వర్ధనపేట దగ్గర. అమ్మా ఈ రివైబిలిటీ రెగ్యులర్ గా చూస్తున్నారా మీరు? అమ్మా సాక్ష్యం బాగుందా బ్రదర్ సునీల్ గారిది? బాగుంది. సరే అమ్మా, ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేయమంటారు? నాతో కూడా ప్రభు ఇట్లా మాట్లాడాడు. నా పని నువ్వు చేస్తే నీ పని నేను చేయనా అని ప్రభు నాతో మాట్లాడాడు. చాలా సంతోషం అమ్మా. కానీ నేను పని చేసుకుంటూనే ఉంటా అమ్మా. దానివల్ల పరిస్థితులు, అప్పులు, సమస్యలు అన్ని పెరిగిపోతాయి.
తప్పకుండా అమ్మా, మీ కొరకు బ్రదర్ సునీల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదాల కొందనాలు. బిడ్డను ముట్టండి, దర్శించండి, సహాయం దయచేయండి. నీ చిత్త ప్రకారముగా తన జీవితాన్ని మీరు మలుచుకోమని ప్రార్థిస్తూ, తనకున్న ప్రతి సమస్యలు శోధనల నుండి మీరు విడిపించమని, మీరే సహాయం దయచేయమని, ప్రతి అప్పుబాధను తొలగించమని యేసు శక్తిగల నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యగారు, మీరు రాసిన పాటల్లో ఒక పాట, చక్కటి పాటలు రాశారని. ఎన్ని పాటలు రాశారు అయ్యగారు? దాదాపు ఒక 60-70 సాంగ్స్. 70 పాటలు. ఒక ఆదరణ పాట. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన పాట ఏంటంటే, ఏమని వివరించేదాన్ని, ఏమని కొనియాడేదాన్ని, నీ కృప నీ వాత్సల్యత తండ్రి, నేను ఏమని వివరించేదాన్ని. ఈ యొక్క పాట మరి దేశాలలో అనేకులు కూడా దీన్ని పాడుతున్నారు. ఇప్పుడు కూడా అన్ని సంఘాలలో కొన్ని పాడుతున్నారు. మరి ఈ పాట కేవలము ఒక 6 నిమిషాలలో రాశానండి. ఓకే. హలో, ప్రైజ్ ద లార్డ్. మీ పేరు? హలో, మీ పేరండి? అయ్యగారు మా పేరు నరేందర్ అండి. నర్సంపేట. నర్సంపేట ప్రాపర్ నర్సంపేట పక్కన నర్సంపేట రాజపేట విలేజ్. రాజపేట విలేజ్. ఈ రివైవల్ టీవీ ఛానల్ క్లియర్ గా వస్తుందా? వస్తుంది. చాలా సంతోషం. ఈరోజు బ్రదర్ సునీల్ గారి సాక్ష్యం విన్నారా? విన్నామండి, చాలా బాగుందండి సాక్ష్యం. రైట్. మీరు ప్రభుని నమ్ముకున్నారా? నమ్ముకున్నామండి. చాలా సంతోషం. దైవజనులు ఇప్పుడు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేని కొరకు ప్రార్థన చేయమంటారు? సార్, మా మిసెస్ గారు ఎంత బాగుంటుంది సార్, ఎప్పటికీ కాల్ చేసి అంటది. ఏం పేరు మీ మిసెస్ పేరు? కల్పన సార్. మా మిసెస్ కల్పన కొరకు ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థనలో ఏకీభవించండి. అయ్యా, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రేమైన యేసయ్య, నీ బిడ్డ కల్పన నీ పాసనలో పెడుతున్నాను. తన శరీరంలో పనిచేస్తున్న ప్రతి విధమైన బలహీనపరుస్తున్న దురాత్మని నామంలో గదిస్తున్నాము. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే, లివ్ రైట్ నౌ. యేసు, నీ పాదాలకు వందనాలు ప్రభువా. నీ బలమైన శక్తి చేత నింపండి, నీ రక్తంలో కడగండి నాయన. లార్డ్, ఐ పుట్ ద బ్లడ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. Let your miracle will be done in Jesus name. యేసు, నీ పాదాలకు వందనాలు నాయన. వీడికి సంపూర్ణ విడుదల, స్వస్థత మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రము తెలియజేస్తూ యేసు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. హలో, ప్రైజ్ ద లార్డ్. హలో, ప్రైజ్ ద లార్డ్ అండి. పాస్టర్ గారు, ఆ పాట ఏమని వివరించేదని, ఏమని కొనియాడేదని, నీ కృప నీ వాత్సల్యత తండ్రి, ఏమని వివరించేదని, ఏమని వివరించేదన్, ఏమని కొనియాడేదన్, నీ కృప వాత్సల్యత ఏమని వివరించేదన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా చక్కగా పాడారు పాస్టర్ గారు. హలో, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. చాలా చక్కటి పాట. ఈ పాట చాలా ఫేమస్ అయింది పాస్టర్ గారు. చాలా ఫేమస్ అయింది. దాని సిడీస్ కూడా తీసాం మేము. ఎన్ని సిడీస్ రిలీజ్ చేశారు పాస్టర్ గారు? దాదాపు ఒక 3 CDs వరకు రిలీజ్ చేశాను ఇప్పుడు వరకు. సో అనేక పాటలు అండ్ దేవుడు రాయడానికి కృప చూపించి, దాని తర్వాత సంగీతము, దాని తర్వాత అనేకలు అంటే ఈ పాటల ద్వారా ఆదరణ పొందుకొని. అండ్ రీసెంట్ గా 2 years బ్యాక్ ఆరాధింతును యేసయ్య అనే సాంగ్, ఇట్ వాస్ ఎ వెరీ వండర్ఫుల్ సాంగ్ ఇన్ మై లైఫ్. అండ్ ఆ పాట పాడుతున్నప్పుడు ఎక్కలేని సంతోషము, సమాధానం.
అండ్ ఆ దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ పాటల ద్వారా అంటే నాట్ ఓన్లీ లిసనింగ్ ద సాంగ్స్, అనేకులు కూడా అన్న మేము ఈ పాటల ద్వారా బలపరచబడ్డాం, ఈ పాటల ద్వారా మేము స్వస్థపరచబడ్డాం, మరి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మేము అనుభవించామని అనేకులు గొప్ప గొప్ప సాక్ష్యాలు నాకు రాస్తున్నప్పుడు ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ దట్ అంటే ఎందుకు పనికిరాని వాడిని అయిన నన్ను మరి ప్రభు తన కుడి హస్తం చేత నన్ను నడిపిస్తూ మరి ఆయనను స్తుతించడానికి, గణపరచడానికి ప్రభు ఒక సాధనముగా దేవుడు నన్ను వాడుకుంటున్నందుకు దేవునికి స్తోత్రములు, మహిమలు మరి నేను తెలియజేస్తున్నాను. సో ఈ పాట చాలా ఇదనమాట, ఆరాధింతులు యేసయ్య. అదొక చరణం పాడతాను. స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా, సమాధానకర్తవు నీవేనయ్యా, స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా, సమాధానకర్తవు నీవేనయ్యా, జీవము గల దేవుడవు నీవేనయ్యా, జీవాధిపతివి నీవేనయ్యా, నా కష్టాలలో కన్నీళ్లలో నిన్నే నేను ఆరాధింతును, నా కష్టాలలో కన్నీళ్లలో నిన్నే నేను ఆరాధింతును, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. చాలా చక్కని పాట పాస్టర్ గారు. ఒక ఫోన్ కాల్ వచ్చింది, తీసుకుందాం. హలో. హలో, ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా, మీ పేరు? ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అమ్మా మీ పేరమ్మా? నా పేరు మేరీ అయ్య గారు. మేరీ అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? కరుణాపురం నుండి మాట్లాడుతున్నా అయ్య గారు. అమ్మా మేరీ అమ్మా, బాగున్నారమ్మా? బాగున్నా అయ్య గారు, బాగున్నారా మీరు? దేవుని దేవలన బాగున్నామమ్మా. మీరు ఇంతవరకు సాక్ష్యం విన్నారు కదా, బ్రదర్ సునీల్ గారి సాక్ష్యం విన్నారు కదా, విన్నా బ్రదర్. ఆశీర్వాదకరంగా ఉందమ్మా? ఎలా ఉందమ్మా సాక్ష్యము? ఆశీర్వాదకరంగా ఉంది. మేము రెగ్యులర్ గా చూస్తాము. అవునమ్మా, రోజు కాల్ చేస్తారు మీరు. మీ కొరకు ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తారమ్మా. దేని కొరకు ప్రార్థన చేయమంటారు? ఇప్పుడు సాధారణ శక్తుల చేత బాధపడ్డప్పుడు అసలు బైబుల్ చదవాలనిపిస్తలేదు, ప్రేయర్ చేయాలనిపిస్తలేదు, భయం గలిపిలా అయిపోతున్నాను అన్నట్టు ఆ టెన్షన్ లో. అమ్మా తప్పకుండా అమ్మా, అయ్యగారు ప్రార్థన చేస్తారమ్మా, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకేనమ్మా, ప్రార్థన చేస్తాను. ఓకే, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పాదాలకు స్తోత్రం. బిడ్డ నీ పాసనలు పెడుతున్నాను. మరి వాక్యం చదవకుండా, ప్రార్థించకుండా అడ్డుబండలు ఉన్న ప్రతి వాటిని నీ నామమున కొట్టివేస్తున్నాను. నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తి చేత నాయన ఇప్పుడే బిడ్డను మీరు దర్శించండి. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గివ్ హర్ డెలివరీ లార్డ్. నీకు స్తోత్రం నాయన. లార్డ్, ఐ బ్రేక్ every chains of Satan in the mighty name of Jesus I pray. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డను మీరు దర్శించి విడుదల, స్వస్థత మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం తెలియజేస్తూ యేసుక్రీస్తు బలమైన శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా, తప్పకుండా అమ్మా. స్తోత్రం. హలో, ప్రైజ్ ద లార్డ్. హలో, ప్రైజ్ ద లార్డ్. అమ్మా మీ పేరమ్మా? మా పేరు సుజాత. అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నెక్కొండ. అమ్మా నెక్కొండలో ఈ కార్యక్రమాలు మంచిగా వస్తున్నాయా, క్లియర్గా వస్తున్నాయా? అమ్మా కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. అమ్మా దేని కొరకు ప్రార్థన చేయమంటారు బ్రదర్ సునీల్ గారిని? కొడుకు పేరు ఏం పేరమ్మా? తరుణ్. తరుణ్ కొరకు తప్పకుండా అమ్మా దైవజనులు ప్రార్థన చేస్తారా? అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మ, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, ప్రేమైన యేసయ్య, నీ పాదాలకు వందనాలు ప్రభువా. మరి తరుణ్ విషయం ప్రార్థిస్తున్నాను. మంచి సీటు మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రంలో. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డూయింగ్ ద మిరాకిల్ లార్డ్. లార్డ్ వి ప్రైజ్ యూ, వి గ్లోరిఫై యూ, వి హానర్ యూ లార్డ్. ఈ కార్యం మీరు జరిగించినందుకు స్తోత్రం తెలియజేస్తూ యేసు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
సార్. దయచేసి చాలా మిస్డ్ కాల్స్ వస్తున్నాయి మాకు. మీరు నిరాశ పడవద్దు, కాల్ చేస్తూనే ఉండండి. బ్రదర్ సునీల్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు హలో హలో అయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం. ఎక్కడి నుంచి? వరంగల్ నుండి అండి. వరంగల్ ఎక్కడ? దేశాయిపేట్. చాలా సంతోషం. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గియండి. తగ్గించండి అయ్యా. ఈ రివైవల్ టీవీ రెగ్యులర్ గా చూస్తున్నారు ఆశీర్వాదం గారు? అవునండి, చూస్తున్నాయ్యా. ఎలా ఉన్నాయి? బాగుందయ్యా. ఈ రోజు చెప్పిన సాక్ష్యం చాలా మంచిగా ఉందయ్యా. దేవునికి స్తోత్రము. చాలా సంతోషంగా కలిగింది. దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు ప్రతి ఇంటికి వాక్యం అందించాలనేటువంటి మంచి ఉద్దేశముతో ఈ రివైవల్ టీవీ ఛానల్ ను ప్రారంభించారు. రివైవల్ అనగా ఉజ్జీవం. అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు, ఈ కడవరి దినాల్లో వరంగల్ నుండి గొప్ప ఉజ్జీవం రాబోతూ ఉందని. ఆ సదుద్దేశంతో దైవజనులు ప్రారంభించినటువంటి ఛానల్ ప్రారంభించినటువంటి కొద్ది దినాలకే మరి అనేక మంది మరి ఈ ఛానల్ ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకొనిచున్నారు. ఆశీర్వాదం గారు, ఇప్పుడు బ్రదర్ సునీల్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేని కొరకు ప్రార్థన చేయమంటారు? పిల్లల చదువుల గురించి, ఉద్యోగాల గురించి. తప్పకుండా మీరు ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మీ కుటుంబాన్ని ఆయన తప్పకుండా దీవిస్తాడు. ప్రైజ్ లార్డ్ అండి. ఆశీర్వాదం గారు, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసి కాళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ కుమారుడు ఆశీర్వాదం తన కుటుంబాన్ని, తన సంతానాన్ని పాసంలో పెడుతున్నాను తండ్రి. వారి అవసరతలన్నీ మీరు తీర్చగల దేవుడవు నాయన. నీ బలమైన ఆత్మ బలము చేత, శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి మీరు విడుదల దయచేయమని, నీ యొక్క సాక్షిగా ఈ కుటుంబాన్ని మీరు నిలబెట్టమని, సహాయం దయచేయమని యేసుక్రీస్తు బలమైన శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. హలో హలో హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మీ పేరు? నా పేరు సారయ్య గారు. సారా అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? వరంగల్ నుండి గారు. వరంగల్ ఎక్కడ? వరంగల్ ఎక్కడమ్మా? కాశీబుగ్గ. అమ్మా చెప్పండి అమ్మా. దేనికి సాక్ష్యం విన్నారా బ్రదర్ సునీల్ గారి సాక్ష్యం? విన్నామయ్య గారు. మేము ఫస్ట్ నుండి ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు కూర్చొని చాలా ఆశీర్వాదకరంగా ఉన్నదయ్య గారు. అమ్మా మంచి సాక్ష్యాలు వింటున్నందుకు మీకు వందనాలు అమ్మా. గారికి, బృందానికి, అందరికి ఆత్మీయత ఉన్నది. అమ్మా చాలా సంతోషంగా ఉంది అయ్య గారు. 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ముందు స్నేహం చేసలేదు అయ్య గారు. అమ్మా, ఈ సంతోషం మీ స్నేహితులతో, బంధువులతో పంచుకుంటారమ్మా? అయ్యారు, మా బాబు పెళ్లి గురించి మరి ఎన్నో బాబు విదేశాలకు వెళ్ళాలని లోన్ కోసం తిరుగుతున్నాయి గారు. మా కుటుంబం కోసం ప్రార్థించండి అయ్యారు. తప్పకుండా అమ్మా. మీరు ఈ ఛానల్ గురించి అందరికీ తెలియచేయండి. వారు కూడా మీరు పొందుకునేటువంటి దీవెనలు, సంతోషం వారు కూడా పొందుకోవాలని కోరుదాం. తప్పకుండా మీ బాబు కొరకు బ్రదర్ సునీల్ గారు ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రార్థన చేస్తా, కాలు మూసుకోండి. ప్రేమగల తండ్రి, ప్రేమైన యేసయ్య, నీ బిడ్డ నీ పాదసంలో పెడుతున్నాను. తన కుమారుని యొక్క తండ్రి నాయన, మరి యుఎస్ విషయంలో మీరే సహాయం దయచేయండి. లోన్ విషయంలో మీరే సహాయాన్ని దయచేయండి. నీ ఆత్మ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. నా నామం నేను ఏది అడుగుతానో దాని చేతునని సెలవిచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. ఈ కుటుంబం పట్ల నీ కార్యం జరిగించండి. ఈ బిడ్డను మీరు లేవనెత్తండి. నీ బలమైన కార్యం నీ కుటుంబంలో మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రములు తెలియజేస్తూ యేసు శక్తి గల నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హలో. మీ పేరు? రాములు. మంచిది రాములు గారు. మీరు ఇంతకు ముందు కూడా కాల్ చేశారు, నాకు జ్ఞాపకం ఉంది. ఈ రివైవల్ టీవీ రెగ్యులర్ గా చూస్తున్నందుకు వందనాలు.
మా భార్యకు నడుముల ప్రాబ్లం అండి. తప్పకుండా బ్రదర్ సునీల్ గారు మీకు ఒక ప్రార్థన చేస్తారు. నమస్కారం ఫాదర్ గారు. నమస్తే అమ్మా, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ సునీల్ గారు ప్రార్థన చేస్తారమ్మా, ప్రార్థనలో ఏకీభవించండి. హలో అమ్మ ప్రైజ్ లార్డ్, ప్రార్థన చేస్తాను. నాకు రమాదేవి ఫాదర్, అసలు నేను మనసు బాగలేదు, నాకు ఆగం ఉన్నది, జీవి నిమ్మడం లేదు, మొత్తం ఆగం ఉన్నా అసలు నాకు ఎంతవరకు కూడా నాకు ఏమీ అనిపిస్తలేదు, చేసే పని చేయట్లేదు, అసలు దేవుని మీద ఒక మనసు అనేది లేదు. ప్రార్థనలు చేస్తున్నా, ఎన్నో సార్లు బైబిల్ చదువుతున్నా కానీ మళ్ళీ మనసు అటు పోతలేదు, మళ్ళీ వేరే దేవుళ్ళ దిక్కుపోతుంది. సరే అమ్మా చేస్తాను. అన్నట్టు వస్తలేదు ఫాదర్ నాకు. కళ్ళు మూసుకోమ్మ, ప్రార్థన చేస్తా. ప్రేమగల తండ్రి, ప్రేమైన యేసయ్య, బిడ్డ మీద పనిచేస్తున్న ప్రతి గలిబిలి దురాత్మను నీ నామమున కట్టి బంధిస్తున్నాము నాయన. లీవ్ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. బిడ్డను ప్రభువా, మరి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చేస్తున్న అంధకార శక్తులన్నిటి లయపరుస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడుగా, త్రియేక దేవుడిగా, బలమైన తండ్రివిగా, రాజువా, కాపరిగా నీ రక్తంలో బిడ్డను కడిగి ప్రోక్షింపచేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డకు అన్నిటి నుంచి మీరు విడుదల దయచేయమని, నెమ్మది మీరు ఇస్తున్నందుకు స్తోత్రములు తెలియజేస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్రదర్ చాలా సంతోషం. సంతానం లేని వారు కూడా సంతానం పొందుకున్నటువంటి సాక్షి. దాదాపు 9 సంవత్సరాల వరకు మరి సంతానం లేని వాళ్ళు, తర్వాత దేవుడు వారికి చక్కటి కుమార్తెను దేవుడు అనుగ్రహించడము. అందులో ఎవరైతే సంతానం అయిన వారు పుట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి దేవునికి వాళ్ళు సమర్పించుకోవడం. సంతానం అంటే దేవుడు వారి పట్ల బలమైన కార్యములు జరిగించడం. అట్లా మెనీ మెరాకిల్స్ గాడ్ అంటే ఆయన రుచి చూచి ఎరుగుడని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా యేసయ్య దగ్గరకు వచ్చిన వారిని, ఆయన వైపు చేతులెత్తిన ప్రతి వారిని ఆయన రక్షించటకు శక్తి గల దేవుడు. మరి ఆయన ప్రేమ స్వరూపుడు. మరి ప్రేమ కలిగి ఆయన ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు. మరి బలమైన కార్యములు దేవుడు మరి మా పరిచయంలో జరిగిస్తున్నాడు. మరి ప్రతి మంగళవారం ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడుతుంది సంఘంలో. మరి నెలకొకసారి ఆన్లైన్ ప్రేయర్ కూడా ఏర్పాటు చేయబడుతున్నది. మరి దేవుడు ఇలాంటి బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. చాలా సంతోషం బ్రదర్. దయచేసి మరి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. దైవజనులు బ్రదర్ సునీల్ గారు ఇంకొంత సమయం స్టూడియోలో ఉంటారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. వందనాలయ్యా. అమ్మా వందనాలమ్మా. కొంచెం టీవీ సౌండ్ తగ్గి అమ్మా. హలో హలో అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మాది నిజాంపట్నం అండి. నిజాంపట్నం. ఎక్కడమ్మాది నిజాంపట్నం? రేపల దగ్గర. రేపల్లి, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. అమ్మా మీరు డిజి కేబుల్ చూస్తున్నారమ్మా? చూస్తున్నామండి. అమ్మ కొన్ని కారణాల చేత కొన్ని రోజులు మేము డిజి కేబుల్ ప్రసారం చేయలేకపోయాం, తిరిగి పునఃప్రారంభించాం. మీరు చూస్తున్నందుకు వందనాలమ్మా. ఈ దినం బ్రదర్ సునీల్ గారి సాక్ష్యం విన్నారా? దీవించబడ్డారమ్మా? అమ్మ మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధం. దేని కొరకు ప్రార్థన చేయమంటారమ్మా? నాకు ఒంట్లో బాగలేదు అయ్య గారు. ఇంట్లో మరి మా పిల్ల వివాహం జరగలేదు. అమ్మా వివాహం గురించి నాకేం ఒంట్లో టెన్షన్, భయం, తరహాగా అలా వస్తుంది. అమ్మా ఇక నా ఒంట్లో ఆరోగ్యం గురించి, పిల్ల వివాహం గురించి మీరు ప్రార్థన చేస్తారని. తప్పకుండా అమ్మా, మీ కొరకు దైవజనులు బ్రదర్ సునీల్ గారు ప్రార్థిస్తారు. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులు గమనించండి, మీరు కోరే ప్రతి ప్రార్థన విన్నపము మా రివైవల్ టీవీ ప్రార్థన బృందం వారు నిత్యము మీ కొరకు ప్రార్థిస్తారు. కనుక ఇప్పుడు దైవజనులు బ్రదర్ సునీల్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారమ్మా. ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య అద్భుతకరుడు. మీ జీవితంలో, కుటుంబంలో ఆశ్చర్యక్రియలను ఆయన జరిగిస్తాడు. వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. వందనాలయ్య గారు. అమ్మ ప్రార్థన చేస్తాను, కాలు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు నాయన. నీ బిడ్డను నీ పాదసంలో పెడుతున్నాము నాయన. మరి నాయన తన కుమార్తె వివాహ విషయంలో తన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను నీ పాదసంలో పెడుతున్నాను
ప్రతి శోధనను తొలగించేవాడవు నీవే, నెమ్మదిచ్చేవాడవు నీవే, సమాధానం ఇచ్చేవాడు నీవే, అద్భుతము చేయువాడవు నీవే. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. నాయన బిడ్డను మీరు కౌగిట్లో బలపరచండి. ప్రతిదీ ప్రభు తండ్రి నాయన మీరు అనుకూలపరుస్తున్నందుకు వందనాలు. నీ బలము నీ శక్తిని రబహసారకల్పు హోసియా దేవుడిగా, తండ్రిగా, రాజుగా, కాపరిగా మీరే నిలబడి పని యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా మంది రివైబల్ టీవీ ప్రేక్షకులు మాకు కాల్ చేసి అడుగుతున్నారు, దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారిని మేము ఎప్పుడు కలవచ్చని. మీరు గమనించండి, 2వ శనివారం గొర్రెకుంట, వరంగల్ పట్టణంలో గొర్రెకుంట కృప ఆడిటోరియంలో స్వస్థత కూడిక జరగనై ఉన్నది. ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు స్వస్థత కూడికలో అంతర్జాతీయ సువార్థికులు, గిఫ్ట్ ఆఫ్ జీసస్ వ్యవస్థాపకులు, రివైబల్ టీవీ అధినేత బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు, సిస్టర్ డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు ఈ సువార్త స్వస్థత కూడికలో ఈ శనివారం జరిగేటువంటి 2వ శనివారం జరిగేటువంటి స్వస్థత కూడికలో దేవుని వాక్య పరిచర్య జరిగిస్తారు. కనుక మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మరి మీ కొరకు వ్యక్తిగతంగా మరి మిమ్మల్ని కలుసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తారు. వరంగల్ రైల్వే స్టేషన్ మరి కుడి ప్రక్కన ఉన్నటువంటి DCM స్టాండ్లో నుండి ఆర్టీసీ బస్ గొర్రెకుంటకు ప్రయాణం అవుతుంది. అది మీరు బ్యానర్లో దైవజనులు జడ్సన్ అబ్రహాం గారు, సిస్టర్ డాక్టర్ ప్రీతా జడ్సన్ గారి ఫోటో చూసి మీరు ప్రవేశించి ఉచితముగా మీరు గొర్రెకుంటకు మీరు చేరుకోవచ్చు. వెంకటరమణ టాకీస్ దగ్గర కూడా బస్సు నిలుస్తుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రజలు వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొనుచున్నారు. కాబట్టి మీరు తప్పక రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి ప్రకటన, ఈ శుక్రవారం జరిగేటువంటి దైవ సేవకుల సదస్సు ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు కృప ఆడిటోరియంలో జరిగేటువంటి ఆ యొక్క దైవ సేవకుల సదస్సులో కూడా మీరు పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. పాస్టర్ గారు, మరి నిజంగా దేవుడు మిమ్మల్ని యవ్వన కాలంలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని అనేక ప్రాంతాల్లో దేవుడు ఆశీర్వాదకరంగా వాడుకొని ఉన్నాడు. మీ భవిష్యత్ ప్రణాళిక, దేవుని యొక్క పరిచర్య మరి ఎలా చేయాలనుకుంటున్నారు? మరి ఇప్పటి వరకు కొన్ని సంఘాలు స్థాపించడం జరిగింది. తర్వాత సంఘాలు ప్రారంభించడం జరిగింది. స్వస్థత కూడికలు ఏర్పాటు చేయడము. అండ్ ఐ గాట్ ఎ విజన్, ఒకటి బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ ఇయర్లో దేవుని చిత్తమైతే. మరి అనేకుల సేవకులకు తర్ఫీదు ఇవ్వాలని, అనేకులను మార్క్స్ వార్త 16:16 సెలవిచ్చిన రీతిగా మరి మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన వాగ్దానం ప్రకారంగా గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ఎవ్రీ క్రియేచర్, ఎవ్రీ నేషన్. మరి అందరికీ సువార్త అందాల, మారుమూల ప్రాంతాలలో సువార్త మరి అందించబడాలని నా యొక్క ఆశ, అంతే తప్ప ఇక క్రీస్తుని అనేకులకు మరి ప్రకటించాలా. ఇదే ఇట్స్ మై గోల్ అండ్ మై విజన్. అది దేవుడు నాకు ఇచ్చిన ఆ దర్శనమును బట్టి. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్ సార్. అమ్మా, మీ పేరమ్మా? నా పేరు లావణ్య. లావణ్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావమ్మా? వరంగల్. వరంగల్ ఎక్కడ? షాపూర్, సంగం మండలం. సంగం మండలం, షాపూర్లో. అమ్మా, మంచిగా క్లియర్గా వస్తున్నాయమ్మా? ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా చూస్తున్నారా మీరు? మంచిదమ్మా. ఈరోజు బ్రదర్ సునీల్ గారి సాక్ష్యం విన్నారా? దేని కొరకు ప్రార్థన చేయమంటారమ్మా అయ్యగారిని? మంచిదమ్మా, బ్రదర్ ప్రార్థన చేస్తారు, ప్రార్థనలోకి పోయించండి. అమ్మ ప్రేసలాడమ్మా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ బిడ్డ కొరకు, వారి కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి లావణ్యాన్ని ముట్టండి, దర్శించండి, మీ బలమైన ఆత్మాభిషేకం చేత నింపండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను, ప్రతి శోధనను నీ నామమున కొట్టివేస్తున్నాం. ఆత్మదేవుడిగా మీరే ఉండి కార్యము జరిగించమని, కృపాసత్య సంపూర్ణుడిగా, త్రియేక దేవుడిగా, బలమైన తండ్రిగా తండ్రి కుటుంబాన్ని మీరే నడిపించమని ప్రార్థిస్తూ, ప్రతి అవసరము నీ నామమున తీర్చమని యేసుక్రీస్తు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఓకే. స్తోత్రం నాయన. చాలా సంతోషం బ్రదర్. ప్రియ రివైవల్ టీవీ ప్రేక్షకులు గమనించండి, ఇంకొంత సమయం మరి దైవజనులు బ్రదర్ సునీల్ గారు మన స్టూడియోలో ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తారు. మా యొక్క విన్నపము, ఈ టీవీ కార్యక్రమాలు చూస్తున్నటువంటి మీ స్పందన మాకు అవసరం. మీ సూచనలు సలహాలు మాకు తెలియచేయండి. స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కు ఈ కార్యక్రమం తర్వాత కూడా మీరు కాల్ చేయవచ్చు. మీ సూచనలు సలహాలు మాకు చాలా ప్రాముఖ్యం. ఈ ఛానల్ను దినదినాభివృద్ధి మరి చేయాలని దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు, ఈ రివైవల్ టీవీ మరి టెక్నికల్ టీం అంతా కూడా దివారాత్రులు కష్టపడుతూ ఉన్నారు. అనేక మంది దైవ సేవకులను మరి ఈ ఛానల్ ద్వారా పరిచయం చేయాలని కూడా ఆశపడుతూ ఉన్నారు. ఒకవేళ దైవ సేవకులు మీలో ఎవరైనా కూడా ఈ రివైవల్ టీవీలో దేవుని ప్రజలకు దేవుని యొక్క వాక్యమును అందించాలనేటువంటి ఆశ ఉన్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కు మీరు కాల్ చేయండి. మా యొక్క రివైవల్ టీవీ బృందం వారు మీతో మాట్లాడి వివరాలు తెలియచేస్తారు. మీరు కూడా అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని ఈ రివైవల్ టీవీ ఛానల్ ద్వారా ఇతరులకు మీరు అందించవచ్చని దేవుడు ఈ మంచి అవకాశాన్ని దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారి ద్వారా కలుగజేస్తున్నందుకు దేవుని స్తుతిస్తూ, వెంటనే ఒకవేళ మీరు టీవీలో మాట్లాడిన ఆశ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కు మీరు కాల్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు. పాస్టర్ గారు, ఫోన్ ద్వారానే దేవుడు ఎన్నో అద్భుతాలు మీ పరిచర్యలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నాడు. మరి యవనస్తులు ఈ దినాల్లో చూస్తూ ఉంటే చాలా దారి త్రోవ. ఈ కాల్ మనం ఆన్సర్ చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. అమ్మా మీ పేరు? అమ్మా పప్పి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? వరంగల్. ఎక్కడ, ఏ ప్రాంతం? అమ్మా గవిచర్ల. అమ్మా మంచిగా వస్తున్నాయి కార్యక్రమాలు గవిచర్లలో? చూస్తున్నారా? మీరు అందరు చూస్తున్నారా? అందరికీ చెప్పండి అమ్మా, గవిచర్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి. వారు కూడా మీరు పొందుకునే దీవెనలు వారు కూడా పొందుకుంటారు. దైవ సేవకులు బ్రదర్ సునీల్ గారు ఇప్పుడు మీకు ప్రార్థన చేస్తారమ్మా. దేని కొరకు ప్రార్థన చేయమంటారు? అమ్మా తప్పకుండా అమ్మా, ప్రార్థనలు ఏకీభవించండి. బ్రదర్ ప్రార్థన చేస్తారు, యేసు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే, ఏం పేరు అమ్మ మీ అమ్మ? మీ పేరు? సరే అమ్మ, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, ప్రేమని యేసయ్య, మరి పప్పిని, తన తల్లిని పద్మను, మరి వారి యొక్క అన్నను నీ పాసనలో పెడుతున్నాను. మరి నీ బలము నీ శక్తి చేత దర్శించండి. తనలో ఉన్న ప్రతి అస్వస్థత అనారోగ్యాన్ని నీ నామమున గద్దిస్తున్నాము నాయన. కృపా సత్య సంపూర్ణుడిగా, త్రియేక దేవుడిగా, బలమైన తండ్రివిగా, రాజుగా, కాపరిగా మీరు మాకున్నందుకు స్తోత్రములు నాయన. నీ వాక్కు ద్వారా మాకు స్వస్థత, నీ మాట సెలవిస్తే మాకు స్వస్థత తండ్రి. ఆ వాక్కును బట్టి నేను ఎత్తిపట్టుచు ప్రార్థిస్తున్నాను నాయన. ఆ తల్లి గారి మీరు ముట్టి ఇప్పుడే ఈ క్షణమే నీ పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళి దర్శించి ప్రభు నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, కృపా సత్య సంపూర్ణుడుగా, త్రియేక దేవుడిగా మీరే కుటుంబానికి ఆదరణకర్తగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హలో. హలో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు? మా పేరు మహేందర్ అండి. మహేందర్ గారు, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? రీసౌండ్ వస్తుంది. ఓకే సార్. హలో. చెప్పండి మహేందర్ గారు. సాక్ష్యం విన్నారా? బ్రదర్ సునీల్ గారు సాక్ష్యం విన్నారా? ప్రతిరోజు రివైవల్ టీవీ చూస్తారండి నేను, ప్రతిరోజు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగున్నాయి కార్యక్రమాలు? మంచిగా ఉన్నాయి సార్, చాలా మంచిగా ఉన్నాయి. మీరు పొందే ఆత్మీయ మేళ్ళు మీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు పొందాలని మా ప్రార్థన. కాబట్టి మీరు వెంటనే ఆ రివైవల్ టీవీని గురించి మీరు మరి అందరికీ తెలియచేయండి. ఈ రివైవల్ టీవీను మరి కొద్ది కాలం క్రితం మేము ప్రారంభించాం. ఎలాంటి పబ్లిసిటీ మేము చేయలేదు.
మరి మీలాంటి వారే బంధువులకు స్నేహితులకు తెలియచేస్తున్నారు. కొద్ది కాలంలోనే ప్రజలు ఈ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నారు. దేవుని నామం మహిమపరచబడుతూ ఉంది. ఇప్పుడు బ్రదర్ సునీల్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేని కొరకు ప్రార్థన చేయమంటారు మహేందర్ గారు? అయ్యగారు, నాకు 4 సంవత్సరాల కింద ఒక పాప పుట్టిందండి. ఇంతవరకు మళ్ళా ఏం లేదండి, ఒక పాప పుట్టింది ఇంతవరకు. బ్రదర్ సునీల్ గారు సాక్ష్యం విన్నారు కదా, సంతానం లేని అనేకులకు దేవుడు సంతానం ఇచ్చాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు బ్రదర్ సునీల్ గారు మీ కొరకు ప్రార్థిస్తారు. ఆ ఇంట్లో కూడా జర బాగుండట్లేదు సార్. ఓకే, మహేందర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అయ్యారు. ఓకే, ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, ప్రేమిని యేసయ్య, నీ బిడ్డ మహేందర్ నీ పాసల్లో పెడుతున్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు తండ్రి. ఈ బిడ్డకు తండ్రి మంచి బిడ్డను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ బలము, నీ శక్తి, నీ ఆత్మ, నీ సన్నిధి, నీ ప్రసన్నత ఉంచి నీ కార్యము మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలన్నింటినీ మీరు తొలగించమని, సహాయం దయచేయమని, నీకే మహిమ, ఘనత, ప్రభావం తెలియజేస్తూ యేసు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియ శ్రోతలు, ప్రేక్షకులు, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మేము గంగావంతి చేసినాం కదండి. చెప్పండి రాములు గారు. దీనిలో టీవీలో రాలేదా? స్క్రీన్ లో రాలేదా సారు? లేదండి, ఇప్పుడు మానసిక ఒత్తిడి, భార్యకు కడుపు నొప్పి, రమాదేవి ఆచాచా ఆర్థిక ఇబ్బందులు. తప్పకుండా ప్రార్థన చేస్తాము. బ్రదర్ సునీల్ గారు మీ కొరకు ఇప్పుడు మరలా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాను. హలో అమ్మా, 2వ శనివారం తప్పకుండా మీరు రండి స్వస్థత కూడికకు. అవును అమ్మా, 2వ శనివారం గొలికుంటలో జరిగే స్వస్థత కూడికకు రండి అమ్మా. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డ నీ పాసల్లో పెడుతున్నా. వారికి ఉన్న మానసిక ఒత్తిడులన్నిటినీ నీ నామంన కొట్టివేస్తున్నాను. నీ బలమైన శక్తి చేత దర్శించండి. ఈ కుటుంబాన్ని మీరే ఆదరించి ప్రేమించి సహాయం దయచేయమని, మంచి కాపరిగా మీరు తోడుండమని యేసు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా, 2వ శనివారం రండి. అయ్యగారు సిస్టర్ మీ కొరకు అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన. ఇంకొంత సమయం దైవజనులు బ్రదర్ సునీల్ గారు మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్న ఎడల వెంటనే స్క్రీన్ మీద కనబడుచున్నటువంటి నంబర్కు మీరు కాల్ చేయండి. మీరు మీ స్పందన కూడా మాకు అవసరం. దయచేసి ఈ కార్యక్రమాలు చూచటం మాత్రమే కాదు, ఒక్క ఫోన్ కాల్ మరి చేసి ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో కూడా మీరు స్పందన తెలియచేయవచ్చు. మరి మీరు పొందుతున్నటువంటి ఆశీర్వాదములు మాతో పంచుకునే ఎడల మనమందరం కలిసి ఆ ప్రభువును స్తుతించవచ్చు. ప్రైజ్ ద లార్డ్. మీ పేరండి? సుధాకర్, పెగడపల్లి నుంచి మాట్లాడుతున్నారా? రోజు మీరు కార్యక్రమాలు చూసి కాల్ చేస్తున్నారు. మీకు నిజంగా ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కార్యక్రమాలను అందరికీ, పెగడపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయండి. మీరు పొందుకునే ఆశీర్వాదములు వారు కూడా పొందుకోలాగున సహకరించండి. బ్రదర్ సునీల్ గారు సాక్ష్యం విన్నారా? బాగుందా? ఒక యవనస్తుడిని దేవుడు ఏ రీతిగా మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ డబ్బు సంపాదన అంతా కూడా వదిలిపెట్టి భారతదేశం పట్ల భారం కలిగి దేవుడు మరి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి అనేకులను దేవుడు ముట్టి బాగుపరుస్తున్నాడు. అనేక ఆత్మలు సంపాదించబడుతున్నాయి. సుధాకర్ గారు ఇప్పుడు మీ కొరకు సునీల్ గారు ప్రార్థిస్తారు. ఓకే. ప్రైజ్ ది లార్డ్. సుధాకర్ గారు ప్రార్థన చేస్తాను. కాలు మూసుకోండి. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సుధాకర్ను ముట్టండి, దర్శించండి. ఈ పరిశుద్ధాత్మ చేత నాయన ప్రభా మరొకసారి మీరు తాకండి. తనకున్న గాయమును, తనకున్న నొప్పిని ఐ బైండ్ ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. తండ్రి, నీ రక్త ప్రోక్షణ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ
తన కుటుంబాన్ని, తన బిడ్డలను మీరు దీవించి బ్లెస్ చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావం తెలియజేస్తూ యేసుక్రీస్తు బలమైన శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రియ రివైవల్ టీవీ ప్రేక్షకులు, ఈ దినం బ్రదర్ సునీల్ గారి అద్భుతమైనటువంటి సాక్ష్యమును మనం విన్నాం. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఒక విదేశాల్లో ఉన్నతమైనటువంటి స్థితిలో డబ్బు సంపాదిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఒక యవనస్తుడిని పట్టుకొని భారతదేశాన్ని తీసుకొచ్చి ఈ వరంగల్ పట్టణంలో బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ను స్థాపించడానికి, ఆ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. బ్రదర్ సునీల్ గారు, ఈ దినం మీరు సమయం తీసుకొని మా స్టూడియోకి వచ్చి ఈ అద్భుతమైనటువంటి సాక్ష్యమును పంచుకొని మా ప్రేక్షకులందరి కొరకు ప్రార్థన చేశారు. మీకు మా రివైవల్ టీవీ బృందం పక్షముగా, ప్రేక్షకులందరి పక్షముగా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. చివరిగా మా రివైవల్ టీవీ యాజమాన్యం కొరకు, జర్సన్ అబ్రహాం గారి కొరకు, సిస్టర్ ప్రీతా జర్సన్ గారి కొరకు, ఈ ఫ్యాక్టరీ కొరకు, రివైవల్ టీవీ సాంకేతిక బృందం కొరకు, అంత మాత్రమే కాదు, చాలా మంది ప్రేక్షకులు కాల్ చేశారు. మరి మిస్డ్ కాల్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ కాల్ మిస్ అయినా మన యేసయ్య అందరి ప్రార్థనలకు ఇచ్చే దేవుడు కనుక మీరు అందరి కొరకు చివరిగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాం. హెవెన్లీ ఫాదర్, వి కమ్ టు యువర్ ఫీట్ లార్డ్. తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు నాయన. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఆత్మ ప్రేరేపణ చేత బలమైన కార్యములు వారి కుటుంబాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభువా, మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మరి రివైవల్ టీవీ ద్వారా జరుగుతున్న ఈ పరిచయాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాం. అనేక ప్రాంతాలకు ప్రభువా తండ్రి నాయన, ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేక ఆత్మలను ప్రభువా తండ్రి మీరు నడిపించండి రక్షణలోకి. తండ్రి, మా ప్రార్థనలు ఏనాడు వ్యర్థము చేసే దేవుడవు కాదు. మా ప్రార్థనలు మీరు వినే దేవుడవు అయ్యా, నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తండ్రి, ఈ టీవీ యాజమాన్యాన్ని తండ్రి, మరి అయ్యగారు జర్సన్ అబ్రహాం గారిని దీవించండి, ప్రీతా జర్సన్ గారి సిస్టర్ని దీవించండి. వారి పరిచయాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా బలమైన కార్యములు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రములు నాయన. తండ్రి, ఈ పట్టణంలో తండ్రి నాయన అనేక దేశాల్లో ప్రభావ తండ్రి నాయన వీరి పరిచయం ఇంకా మీరు విస్తరించబోతున్నందుకు స్తోత్రములు నాయన. ప్రతి అడ్డుబండలన్నిటినీ నామమున కొట్టివేస్తున్నాను. సాతాను ఒక కాడిని విరగొడుతున్నాము, నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాము నాయన. ఈ పరిచర్య ద్వారా వేవేల ఆత్మలను మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రములు నాయన. కృపగల దేవా, కనికరము గల దేవా, శక్తి గల దేవా, ఈ మహిమ గల పరిచర్యలో తండ్రి నాయన అనేకులు పాలిభాగస్తులు అవుతున్నందుకు స్తోత్రములు తెలియజేస్తున్నాం. అలాగైతే నాయన మరి నీ దాసుడు వినయ్ కుమార్ పాస్టర్ గారిని కూడా దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా తండ్రి, వారి కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా తండ్రి, మరి కాల్స్ లో తండ్రి ఎవరికైతే ప్రేయర్ చేయకుండా ఉన్నామో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. నీ బలమైన శక్తి, నీ బలమైన ఆత్మ, నీ రబహజార్ కుద్దల్ బహుత్తల్ బహస్య దేవుడిగా, అజామా కుద్దల్ బహుత్తల హస్సకల్ బహత్తల తండ్రివిగా మీరుండు మరి ప్రార్థిస్తున్నాము. అయ్యా తండ్రి నాయన, నీ పాదాలు ఇక్కడ ఉన్నందుకు వందనాలు, నీ సన్నిధి ఇక్కడ ఉన్నందుకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇక్కడ ఉన్నందుకు స్తోత్రములు తెలియజేస్తూ తండ్రి నాయన, ఈ పరిశీలనను బట్టి, ఈ యొక్క తండ్రి నాయన మినిస్ట్రీని బట్టి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ అయ్యా తండ్రి మరి ఒకసారి టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను తండ్రి ప్రత్యేకమైన దీవెన చేత మీరు నింపుతున్నందుకు వేలాది కోట్లాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ యేసుక్రీస్తు బలమైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు మీరు బ్రదర్ సునీల్ గారు బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఫౌండర్, డైరెక్టర్ గారి అద్భుతమైన సాక్ష్యం విన్నా. రేపటి దినం మరి యొక్క దైవ జనుని యొక్క సాక్ష్యంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మలను దీవించును గాక.